నాకు గన్నిస్తారా సార్? ఒక్క 5 మినిట్స్ అనండి. ఆ సెలబ్రిటీస్ ఇవన్నీ నేమ్స్ విన్న తర్వాత లిటరల్గా షో స్టార్ట్ అయ్యే ముందు కామనర్స్ బిగ్ బాస్ సీజన్ 9 బతికించాలి అని అనుకున్నా. యాక్చువల్గా చెప్పాలంటే బతికెత్తున్నారు. ఎలాగా? ఫుల్ నెగిటివ్లో ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ అనాలిసిస్, హాలోజినేట్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే మనీష్ నిన్న అంతలాగా ఏడ్చి బ్రహ్మానందం లాగా మ్యాస్నస్ మెరిడియస్ అని చెప్పి ఒక హాలీవుడ్ డైలాగ్ చెప్పి ఫాదర్ టు మర్డర్డ్ సన్, మర్డర్ టు హస్బెండ్ టు మర్డర్డ్ వైఫ్ అని చెప్పి ఏదో ఆ డైలాగ్ చెప్పి కామనర్స్కి ఇది ఒక గలీజ్ రిమార్క్ అని చెప్పి వాళ్ళిద్దరిని నామినేట్ చేయలేదేంటి భయ్యా? నాకు అర్థం కాలేదు. కంప్లీట్ గేమ్ ఆడుతున్నారు. కంప్లీట్ గేమ్ తెలిసిపోతుంది క్లియర్గా. ఓవర్గా ఉంది అసలు. ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు. ఆడంటారా బాబు, గేమ్ ఆడండి. కానీ అన్ని రాంగ్ అనాలిసిస్లు ఏంట్రా సామే. భరణి గారు లెటర్లు కనుక్కొని ఉంటారు, మీరు ప్రతి మూవ్ చేశారు సార్, మీరు ప్రతి మూవ్ మీ ప్రతి మూవ్ని కనిపెట్టానంటే ఒరే నేను మూవీసే చేయటం లేదు, ఈ మూవ్లు ఏంట్రా బాబు అని అనుకుంటాడు ఆయన. నేనేదో జిమ్ చేసుకొని నడువు నొప్పి వస్తే మూవ్ రాసుకుంటున్నాను, ఈడింది నా గురించి ఎంత చెప్తున్నాడు. ఓహో ఎంత చేశానా, సర్లే కమిట్ అయిపోదాం ఓకే అన్నట్టు. ఇదేదో పూడుతున్నట్టు తిడతనట్లేదు ఆయన ఫీల్. ఆయన ఎక్కడ చేశాడరా? నోరికి అసలు అదుపు ఉండదా? ఆ అమ్మాయి ఏమో కళ్ళు పోయినాయా మీకు అని చెప్పి అరేంజ్ చేసుకోవాల్సిన సిద్ధి. నువ్వు లిటరల్గా ఈయన స్నేక్ అని వేస్తున్నావు. ఏంది 8 రోజులకే ఏదనంటే తెలిసిపోద్ది సార్, తెలిసిపోద్ది. నాకు ఫేక్ రీల్ తెలిసిపోద్ది సార్ అంటూ. రే మీరే ఆడదొరికారా సామే, మీరేదో బాగా ఆడతారు, అసలు గేమ్కున్న ఒక మంచి ఫ్లేవర్ తీసుకొస్తారనుకుంటే మీరేంద్ర ఎట్టదయ్యారయ్యారు. ఆ షాంపూ పోయినప్పుడు ఫస్ట్ హాలోజినేషన్, ఆ గుడ్డు పోయినప్పుడు సెకండ్ హాలోజినేషన్, ఈ ఆరెంజెస్ పోయినప్పుడు థర్డ్ హాలోజినేషన్. మీరు హాలోజినేట్ అవుతున్నారు సామే. మీకు అసలు అంత ఓవర్ అనాలిసిస్లు ఎందుకురా? వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టు. అరే ఇక్కడ ఏం అనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. వెళ్ళి లిటరల్గా మధ్యాహ్నం లైవ్లో ఆరెంజెస్కి అంటే అక్కడ వెజిటబుల్స్ కటింగ్ దానికి కావాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నిన్ను క్వశ్చన్ ఆవిడ చెవులు నింపుతాడు మనీష్. ప్రియా వచ్చి తిరిగి క్వశ్చన్ చేసిద్ది తనుజాని. ఎర్రిపప్పలు అవుతారు ఇద్దరు, వాళ్ళిద్దరు ఏదో ప్లాన్ చేశారు అన్నట్టు. ఎర్రిపప్పలైనా కూడా మళ్ళీ తీసుకొచ్చి ఒక ప్లేట్ ఇష్యూని పెట్టుకున్నారు. నాకు అర్థం కావట్లే. నిన్న అంటే నువ్వు వేయచ్చు ఒక 1 వీక్ అయితే నిన్నే కదా సార్ ఏడ్చింది మీరు నైట్. వాళ్ళిద్దరు అబ్బో టూ మచ్ ఉన్నారు. అసలు వాళ్ళు ఉంటే అసలు పడుకోను అన్నావు నువ్వు. నేను అవుట్ హౌస్కి వెళ్ళిపోతానన్నావు, టెనెంట్స్తో పడుకుంటా అన్నావు, సర్వెంట్స్తో పడుకుంటా అన్నావు. అంత హేట్ చేసి నువ్వు వాళ్ళిద్దరిని నామినేట్ చేయలేదేంటి సార్? నాకు అర్థం కాలేదు. లైవ్లో భరణి గారికి ఆయన చైన్ తెచ్చుకున్నాడు కదా, ఆ చైన్ కోసం అడుగుతాడు భయ్యా. స్టేజ్ మీద 100 జరుగుతాయి, అందులో కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది స్టార్ట్ అయ్యేది ఆ గేట్ దాటి మనం అడుగు పెడతాం చూసారా, అక్కడ స్టార్ట్ అవుతుంది. మొన్న కూడా ఎవరో క్లిప్ వైరల్ చేస్తున్నారు. అదేంటి అంటే అద్దంలో ఎవరో కెమెరా పట్టుకున్నట్టు కనిపిస్తుంది. అదేంటంటే నాగార్జున గారు షూట్. అది నాగార్జున గారు హౌస్లోకి వచ్చినప్పుడు ఆ కెమెరాస్తో కాకుండా ఒక మనిషిలో వెళ్ళి కెమెరాతో షూట్ చేసినాయి. అలాగా అది వేరు. ఇక్కడ నువ్వు మొత్తం ఆ షూట్లు గీట్లు అయిపోయిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ లోపలికి వెళ్తే అక్కడి నుంచి గేమ్ బిగిన్ అవుతుంది. రియాలిటీ షో అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చేసుకోవాలి. కానీ మీరు చైన్ తెచ్చారు, మీరు మెడలో చేసుకోవచ్చు, మొత్తం లేపేశారు బిగ్ బాస్ అదంతా. ఎందుకంటే దాని గురించి దానికి ఏదో ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, దాని గురించి మాట్లాడుకుంటారు. ఆయనకి ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలో చెప్తారు. మీ ఏంటి, మీ రియాలిటీ ఏంటి, మీ దగ్గర ఏమున్నాయి ఏంటి, అంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలడం లేదంటే కదిలించగలడం, మీ స్టోరీ ఏంటి, ఇలాంటి 100 క్వశ్చన్లు అడుగుతారు. మంచి స్టోరీ, మంచి ప్రతిభ, మంచి ఎంటర్టైన్మెంటు, అలా చాలా ఫ్యాక్టర్స్ మీద కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. అది ఆ టైం వచ్చినప్పుడు అదో టాస్క్ లాగా ఇందులోకి బయటకు వస్తుంది. అందుకే కట్ చేసి పారుతారు మొత్తం అంతా. బా టూ మచ్ ఉన్నారు రా స్వామి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ కనిపించట్ల దరిదాపుల్లో. హరీష్ గారు తనుజాని ఏడుపు గురించి కామెంట్ చేస్తున్నారు నామినేషన్లో. ఈయన ఏం చేస్తున్నాడు? మీరు ఏడవకుండా మాట అంటే అందం, కానీ మీరు ఏడ్ చేసి మళ్ళీ నేను ఒక మగవాడిని అన్న డైలాగ్ ఒకటి వచ్చింది నామినేషన్లో. ఎవరైనా గుర్తించారు లేదు, ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను మీకు, అక్కడ చదివి చెప్తాను. అసలు ఎపిసోడ్ రివ్యూ చెప్పకుండా వీళ్ళ కోసం ఒక 30 నిమిషాలు మాట్లాడడం ఉంది నాకు మనస్ఫూర్తిగా. నాకు అది బాగా వేస్తుంది వీళ్ళని చూసి. రే మీరు ఏం వెళ్ళారు, ఏం చేస్తున్నారు, కావాలని గేమ్ అనుకొని వెళ్ళారు భయ్యా. అందుకని మొత్తం అంతా మంట కలిసిపోయింది. ఇండివిజువల్గా ఆడాలా, కలిసి ఆడాలా, టార్గెట్ చేయాలా, రిలేషన్షిప్ పెట్టుకోవాలా, క్లారిటీ లేదు. ఫుల్ ఆన్ కన్ఫ్యూజన్. సెలబ్రిటీస్ ఏమో కామనర్స్లా కనిపిస్తున్నారు, కామనర్స్ ఏమో సెలబ్రిటీస్లా కనిపిస్తున్నారు. ఒరే వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారా? ఆ రీతి ఆ గిన్నెలు ఎన్ని కడుగుతున్నారు. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా లాస్ట్ టైం అయినా విష్ణుప్రియ కొద్దిగా ఏడ్చి సీన్ చేసి ఇచ్చేసారు లాస్ట్ టైం ఉన్నోళ్ళు.
ఆ అమ్మాయి ఏమి చేయకుండా కడుగుతుంది, ఇమాన్యుల్ ఏమి చేయకుండా తుడుస్తున్నాడు, సుమలన్న తుడుస్తున్నాడు, ఆ తనుజ గంటల గంటల నుంచొని వంట చేస్తుంది. చిన్న రెస్పెక్ట్. వాటి మీద కూడా మీరు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు చేయగలరా ఇందులో? మీకు తిరిగి వచ్చిన తర్వాత ఎవరైనా రా అంటారంటే నా వయసు వాళ్ళే కదా, మామూలుగా అంటున్నా, ఇంకా ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే నన్ను నేను చూసుకుంటున్నాను, ఎక్సెప్ట్ దట్ ఓవర్ అనాలిసిస్. అది కాకుండా మనకన్నీ ఎక్స్ట్రాలు ఉంటాయి, సెకలు, మామూలు సెకలు కాదు. అది గుర్తించండి. పాపం వాళ్ళు అంత పని చేస్తున్నారు, మీరు దాన్ని తీసి ఏది పడితే అది, ఇన్ని పడితే ఇన్ని మాట్లాడుతుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అస్సామే బయటకు వచ్చేటవి. వీళ్ళందరితో పోల్చుకుంటే నాకు డీమన్ పవనే బెటర్. చివరికి నాకు డీమన్ పవనే బెటర్ అనిపిస్తుంది. పాపం 104 రాకపోయినా ఆరెంజెస్ కోసి నిమ్మకాయ పిండి ఉప్పు కారం జల్లి అడి తినిపించి ఏదో చేస్తాను. అరే నన్ను ఒక్క పాయింట్, డీమన్ పవన్ మాట్లాడించకపోవడమే బెటర్, మాట్లాడి ఇలాగే ఉండేవాడేమో. అరే నన్ను ఒక్క పాయింట్ మాట్లాడి నా పాయింట్ నుంచి కూర్చుని పోతారా, తర్వాత మాట్లాడిన రమ్మతో ఆయనే బెటర్లో అనిపిస్తున్నాడు. కళ్యాణ్కి యాటిట్యూడే. రామ్ నామినేషన్ చూస్తే ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ బాత్రూమ్ విషయం అంతే. మాట్లాడుకుందాం భయ్యా, తప్పదుగా ఒక్కొక్క విషయం ఎపిసోడ్ మాట్లాడుకుందాం. వీళ్ళు పక్కన పెట్టి, అంటే ఎపిసోడ్లో కూడా వీళ్ళే ఉన్నారు, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీకేమనిపిస్తుంది కామనర్స్ని చూస్తే? ఒళ్ళు మండుతుందా లేదంటే చిల్లుగా ఉందా అన్నది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సడన్గా వీడికి 50,000 అయిపోయినాయి, అమ్మా చాలా ఇచ్చేసాం అన్నట్టు అనిపిస్తుంది నాకు. చూస్తున్నారు కొత్తగా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, బెదిరించట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అదేంటంటే ఎంత ఛానల్లో కాంటెంట్ ఉన్నా సరే వద్దులే, అయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ లేట్ అయిపోతుంది, ఎక్కువసేపు అయిపోద్ది. నాకు ఎందుకు బిగ్ బాస్ కావాలనే ఒక క్లారిటీ ఇవ్వట్లా. అంటే కెప్టెన్ మోర్ పవర్ఫుల్లా, వీళ్ళు మోర్ పవర్ఫుల్ అని జనరల్గా చెప్పుకుంటే కెప్టెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్. వాళ్ళ అథారిటీలు నడాలి. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ 2 రోజులు వీళ్ళకి ఓనర్స్ మానిటర్స్ ఇచ్చేపాటికి వీళ్ళు నిజంగా ఓనర్స్ లాగా, వాళ్ళు నిజంగా పనులు లాగా ఈ బిగ్ బాస్ హౌస్ ఆల్ది అన్నట్టు తెగ చేస్తున్నారు. జస్ట్ ఒక్క వీక్ రోల్స్ షిఫ్ట్ అయితే ఉంటుంది నా సామిరంగా, బెండ్ తీరిపోద్ది ఒక్కొక్కరికి చేయలేక. ఇమ్మాన్యుల్ లాగా ఆ చివరి నుంచి ఈ చివరి క్లీన్ చేసిన, తనుజాల నుంచి వంట చేసిన, రీతిలో నుంచి గిన్నెలు కడిగిన, ఆ ఫ్లోరస్ నుంచి వాష్రూమ్ క్లీన్ చేసిన, అప్పుడు వీళ్ళకి ఉంటుంది, తెలుస్తుంది వాళ్ళ పాటలు ఏంటి, వాళ్ళ ఏంటి అన్నది. దెబ్బకి అందరూ ఇంజరీ పడిపోతారు అలాగే ఒక్కరోజుకే. చూడండి కావాలంటే. సో ఎపిసోడ్ అయిపోగా నాగార్జున వెళ్ళిపోగానే ఇంకా స్టార్ట్ అయింది పంచాయతీ. ఆ ఫుడ్ కోసం ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది దానికోసం అనమాట. ఆబ్వియస్గా సంజన గారు రేస్ చేస్తారు. ఫుడ్ ఎవరిది? ప్రియాది. ప్రియా ఉంటే ఎవరు వస్తారు? శ్రీజ వస్తుంది. అక్క అక్క తను ఎవరే చెల్లి అనుకుంటా అక్క చెల్లిలా ఇద్దరు దూరుతారు జంట పక్షులు. ఇద్దరు ఒకరికొకళ్ళు, ఆవిడ వాళ్ళ ఈవిడికి ఆవిడకి ఇద్దరికి బొక్కడుతుంది. కానీ వాళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు విడిపోరు, అది మాత్రం రాసుకోండి. ఇద్దరే కాదు, వాళ్ళు ఎవరు విడిపోరు. ఆ హరీష్ గారు అంతే, బయటకు వచ్చి కాంబినేషన్ నిడతాడు కెమెరా ముందు, కానీ ఆయన వాళ్ళతోనే. అక్కడ శ్రీజాన్ నిడతాడు, ఆయన నామినేట్ చేసేది మాత్రం వీళ్ళనే, వాళ్ళని ఎవరేం చేసుకోరు. సో కిచెన్ నుంచి ఏదైనా ఎక్స్ట్రా ఫుడ్ వెళ్ళిపోతే మాత్రం నా పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత నేను ప్రియాతో డిస్కస్ చేసుకుని నేను చేసుకుంటాను, కెప్టెన్గా నేను చెప్పేస్తున్నాను అని చెప్పి సంజన గారు ఓవర్ పవర్ చేస్తున్నారంటే కొద్దిగా ఓవర్ పవర్ చేస్తున్నారు. కానీ వీళ్ళని చూసిన తర్వాత ఆవిడ ఏమనాలనిపించట్లా, వీళ్ళకి ఎత్తే ఉండాలి, తిక్క కుదిరింది అన్నట్టు అనిపిస్తుంది. లేదంటే యాక్చువల్గా ఇప్పుడు చాలా తప్పులు ఉంటున్నాయి, ఆ తప్పులు కూడా మనకు కనిపించట్లా బికాస్ ఆఫ్ దీస్ పీపుల్స్ యాటిట్యూడ్ అండ్ ఓవర్ మాటలు. సో శ్రీజ అంటే మీరే మాకు చెప్పేవాళ్ళంటే, మీకెందుకు చెప్పేవాళ్ళమ్మా, ఆవిడ కెప్టెన్, పైగా ఓనరు, టెంపరీ ఓనర్ అని, ఈ వీక్ ఓనరే కదా. సో ప్రియా ఓనర్స్ని టెనెంట్స్ని సపరేట్గా, అంటే ఆ ఫుడ్ని సపరేట్గా చేసేస్తాను, ఇద్దరిది వచ్చిన ఫుడ్స్ని బైఫర్గేట్ చేసేసి తర్వాత నెమ్మదిగా ఇచ్చుకుందాం, టెనెంట్స్ ఏమేమి ఇవ్వాలి ఇంప్రెషన్ చేసుకొని ఇచ్చుకుందాం అది అంటారు. సంజనేమో మీరు మళ్ళీ నేను డిసిప్లిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మీరు డిసిప్లిన్లో ఉండండి అంటారనమాట. మేమెందుకు అనాలి, ఎవరు నువ్వు ఎందుకు అనాలి, నువ్వు నిన్నగాక మొన్న వచ్చో, మీరు కెప్టెన్ అయితే ఏంటి, మేము ముందు నుంచి ఉన్నాం, ఇది మా ఇల్లు మా ఆస్తి, ఏంది బిగ్ బాస్ మాకు రాశాడు అన్నట్టు ఉన్నాడు పరిస్థితి. సో ఇలా కాదు కానీ మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి సిట్టింగ్ చేస్తారనమాట. శ్రీజ అంటది అక్కడికి, ఆవిడకి రైట్ ఉంటుంది ఫుడ్ అంతా. సో ఆ కుకింగ్ బాగుంటారు ప్రియా కోసం అనమాట. సో కూర్చొని సిట్టింగ్ చేస్తారు. సంజన గారు ఏమంటారంటే, ఒక 40 వచ్చినాయి, ఒక 50 వచ్చినాయి అనుకోండి, ఓ 40 మనం పనిచేసుకుందాం అనుకోండి, ఓ 10 అక్కడ పెడదాం, 10 అక్కడ పెట్టి ఒక స్టాకిస్ట్ని పెడదాం, అంటే ఒక లేయర్ స్టాకిస్ట్ని పెట్టి ఒక ఎక్స్ట్రా పర్సన్ స్టాకిస్ట్ పెడితే స్టాకిస్ట్ వాటిని మానిటర్ చేస్తూ ఉంటాడు, పంచుదాం వాటిని అలాగంటది. దానికి శ్రీజ ఒప్పుకోదనమాట. ఎందుకు స్టాకిస్ట్ అంటే, అది ఎవరికి వెళ్తుంది ఆ స్టాకిస్ట్ ఎక్స్ట్రా రూల్ యాడ్ చేసింది మనీష్ కోసం. సో మనీష్కి ఇప్పటివరకు వర్క్ లేదు,
వర్క్ లేను అంటే మానిటరింగ్ అలాంటివి లేవు. సో అనవసరంగా ఆయనకి ఎందుకు ఇప్పుడు హైలైట్ చేయడం ఎక్స్ట్రా రోల్ ఇచ్చి, సో శ్రీజ ఒప్పుకోదు, నేను ఎందుకు ఒప్పుకుంటానంటది. అంటే మరి ఎవరో ఒకరు చూడాలి కదా అంటే, అయితే ఆ రోల్ కూడా నాకే ఇచ్చేసి అంటది. అయితే నీ రోల్ నాకు ఇచ్చేసి అంటాడు. ఇద్దరు కొట్టుకుంటారు, ఓకే అరుచుకుంటారు. దాంతో ఏమంటారు, నువ్వు నీకు అరవడం వచ్చు కదా నేను అంటాడు. ఆవిడేమంటది, నీకు ఆడడం వచ్చు కదా ఆవిడ అంటది. కార్నర్కి వెళ్ళి ఏడుస్తావు, అసలు నేను అన్బ్యాస్డ్ అంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటావు, తర్వాత ఎడుస్తావు అది అని చెప్పి ఆయన అంటది. ఆయన దానికి డీప్లీ హట్ అవుతాడు. హట్టే అవ్వాలి, ఆ మాటలు హట్ అవ్వాలి. అది పోనీ ఇప్పటికే అంటే లేదు, గత వారం రోజుల నుంచి వాళ్ళిద్దరు ఏదో అంటున్నారు, తీసుకుంటా ఉన్నాడు. ఏం చెప్పినా సరే వాళ్ళిద్దరు కొంచెం రిటార్డ్ ఇస్తారు, ఏం చెప్పే దాంట్లో కూడా పెద్ద పస ఉండదు అవుతుంది. సో హట్ అవుతాడు, బయటికి వెళ్ళి ఏడుస్తాడు. ఈ లోపల బయటికి వెళ్ళి ఏడ్చే లోపల ఈ లోపల ప్రియ వస్తుంది. అంటే మీరు పంచుకుంటే, అంటే ఓనర్స్ ఫుడ్ పంచుకుంటారు, స్టాకిస్ట్ ఫుడ్ పంచుకుంటాడు, నేనేం చేయాలి కుకింగ్ మానిటర్ వచ్చి ఇక్కడ నుంచి ఎట్లా చూడాలా అని అంటది. పాయింటే, వ్యాలిడ్ పాయింట్. తర్వాత సంజన గారు ఏంటి, దొంగతనం చేస్తే మాత్రం నీదే రెస్పాన్సిబిలిటీ అంటారు. మరి స్టాకిస్ట్ ఉంటే స్టాకిస్ట్ రెస్పాన్సిబిలిటీ అని ప్రియ అడిగింది. కరెక్ట్ పాయింట్ అడిగింది మళ్ళీ. అనగానే సంజన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రియ అంటే ఒప్పేసుకుంటుంది. అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది, ఒప్పేసుకుందామే అంటది. ఆవిడ ఎందుకు ఒప్పుకోవాలండి, మీరు ఒప్పుకోవాలి, ఆవిడ పర్మిషన్ ఎందుకు? మళ్ళీ శ్రీజ గైడ్ చేస్తా, అది పిచ్చిదానా, నీకేం పని ఉండదా, ఇంకా నువ్వు సైడ్ అయిపోతావు, నువ్వు సైడ్ క్యారెక్టర్ అయిపోతావు, నువ్వు మెయిన్ హీరోయిన్, ఇప్పుడు నాగార్జున గారు వచ్చి నిన్ను అడుగుతారు అనగానే అప్పుడు మళ్ళీ రియలైజ్ అయింది, నేను ఒప్పుకోను, మా చెల్లి ఒప్పుకోలేదు, అక్క చెల్లి వాళ్ళు ఏమవుతారు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, కానీ మా సిస్టర్ ఒప్పుకోలేదు కాబట్టి నేను ఒప్పుకోను, అసలు నాదే రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా అంటారు. ఏంద్రా మీరు అని చెప్పి ఆవిడేమో తిట్టుకుంటూ ఉంటుంది. ఆవిడేదో చేద్దాం అనుకుంటే చేయనివ్వట్లేదని చెప్పి బిగ్ బాస్కి చెప్పింది. సో ఇదంతా ఒక పంచాయతీ అలా నడుస్తూ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటారు. సో ఇది ఫుడ్ దొంగతనం చేస్తే ఏమైందండి, మహా అయితే తింటారని చెప్పి ప్రియ అంటది. అంతేనా అనగానే మళ్ళీ కాసేపు అయిన తర్వాత నేను తీసుకుంటాను రెస్పాన్సిబిలిటీ, ఏది వచ్చినా నాగార్జున గారు వచ్చినా ఎవరు వచ్చి అడిగినా సరే 40 దొంగతనాలైనా నాది రెస్పాన్సిబిలిటీ, కెప్టెన్కి సంబంధం లేదంటారు. దీంతో సంజన గారు ఏమనుకుంటారు, వీళ్ళకి ఇట్టా కాదు తెక్క కుదర్చాలి అని చెప్పి అలా ప్లాన్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇదే పాయింట్లు వీళ్ళు మామూలుగా నార్మల్గా పెడితే ఖచ్చితంగా సంజన గారు తప్పైపోయి ఉండదు. ఎందుకంటే వాళ్ళది బాధ్యత, అంతే సింపుల్. మనోడు ఇంక బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఉంటాడు. ఇమ్ము గారు ఓదార్పు యాత్ర భలే ఉంటుంది. ఇమాన్యుల్ ఇక్కడ ఓదార్చి నెక్స్ట్ రోజు నామినేషన్ కూడా చేస్తాడు. ఇది ఇంకో అద్భుతం. నేను చెప్పాలనుకోవట్లా, అది అరే ఇంగ్లీష్ ఏంది, ఆ గోర ఏంది, మామూలు జనాలకి ఎట్టా అర్థమైంది, మీరు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు సెలబ్రిటీస్ కన్నా. సర్లే నీళ్ళు సెలబ్రిటీస్ కింద తక్కువ కాదు, కానీ అలా అయిపోయింది. మరి ఏం చేస్తా అలా చెప్పుకోవాలి. డోంట్ వాంట్ టు సే అలా గేమ్ ఆడటం నేనేమి ఇక్కడ ఏం చేయటం లేదు అంటే చెప్తున్నాడు. ఇప్పుడు గేమ్ ఆడలేదు, నెక్స్ట్ టైం ఇప్పుడు నేడిస్తే మళ్ళీ చెప్పకపోతే గేమ్ ఆడతానంటేనా. సో మీ రూమ్లో ఖాళీ ఉంటే చెప్పండి, మీ టెనెంట్స్ రూమ్లో వచ్చేస్తా, అక్కడే ఇంకా నా జీవితం సామాన్యుడిగా బతికేస్తా, ఇంకా నేను బెచ్చగాడిని అయిపోతా అన్నట్టు ఇందులో చెప్పకుండా ఉన్నాయి. సో నాకైతే అంత సీరియస్గా ఏమనిపించలేదు, నవ్వొస్తానే ఉంది. నేను ఎంత అరుస్తున్నా అంటే వాళ్ళు అంత అరుస్తున్నా నేను అలా కంట్రోల్ చేసుకుంటున్నాను. అంటే అక్కడ ఉండబుద్ధిగా అట్లా ఐ నీడ్ టు టాలరేట్ బంచ్ ఆఫ్ ఈడియట్స్. అంటే బంచ్ అంటే గుంపు ఎదవల గుంపు అమ్మా. సో సెల్ఫిష్, రూత్లెస్, ఈడియట్స్ ఇదనమాట. మెర్సిడెస్ అన్నట్టు అలాగే అనిపించింది నాకు మాత్రం. నాకు చిన్నోడు కొంచెం యంగ్ ఉన్నప్పుడు నాకు డైలాగ్ వచ్చింది తెలుసా, పోయింది గ్లాడియేటర్. సో రేడియేటర్ని పెట్టాల్సింది, అసలు ఆలోచనేషన్ కాకుండా తమ్నైల్లో రేడియేటర్ని పెట్టాల్సింది, భలే ఉండేది. సో ఈ చిల్లర పంచాయతీలతో రెస్పెక్ట్ లేదు, కెమెరాస్ ఉంటే ఇంకా వాళ్ళు అరవాలి అంతే, నోరేసుకొని పడిపోవాలి, వాళ్ళిద్దరి కోసం చెప్తుంటారు అనమాట. కామనర్స్ అన్నదానికి వీళ్ళొక గలీజ్ మార్క్. ఎగ్జాక్ట్లీ కామనర్స్, నేను చెప్తున్నా కామనర్స్ అన్నదానికి వీళ్ళొక గలీజ్ మార్క్. ఆయన చెప్పిండేలాగే కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో ఇద్దరికి ఎవరైనా చెప్పిన దాంట్లో అందరూ వచ్చేస్తారు. మ్యాక్సిమం అందరిని వేసుకోవచ్చు, కావాలంటే రేపు పొద్దున్న ఒకళ్ళిద్దరిని తీసేయచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే అందరిని వేసుకోవచ్చు. నాకేమనిపించింది అంటే అగ్ని పరీక్ష అనవసరంగా పెట్టారు అనిపించింది. అగ్ని పరీక్ష వల్ల వీళ్ళు చెడిపోయారేమో అనిపించింది నాకు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. 2 విషయాలు. ఒకటి ఏంటంటే వీళ్ళకి ఒకళ్ళనొకళ్ళు తెలిసిపోవటం. సో సెలెక్ట్ అయ్యారు కదా అగ్ని పరీక్ష, ఒకళ్ళొకళ్ళు తెలిసిపోవటం, ఫ్రెండ్షిప్లు చేసుకోవటం, వాట్సాప్ మెసేజ్ చేసుకోవటం, గేమ్ ప్లాన్ డిస్కస్ చేసుకోవటం, ఇదంతా. 2 వీళ్ళకి ఫ్యాన్స్ వచ్చేసారు, విపరీతంగా ఫాలోయింగ్ వచ్చింది. ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చేసారు, 2 lakhs 3 lakhs ఫాలోవర్స్ వచ్చేసారు విపరీతంగా. రివ్యూయర్స్ అందరూ, సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు, మాట్లాడే అందరూ వాళ్ళకి ఊదరగొట్టారు. హ్యాండ్స్ డౌన్ శ్రీజ వినరే, మనీష్ తెలివిడే అనుకుంటా. సో మనం మన స్టైల్లో ఊదరగొట్టాం. అది దానికి నాకు ఎందుకు కళ్ళి నెత్తికెక్కేసేమో అనిపించింది. అదే నార్మల్గా గప్చిప్గా లేదా సెలెక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి వాళ్ళు కనుక ఎవరికాలం లోపల పంపించుంటే విషయం వేరేలా ఉండేదేమో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అగ్ని పరీక్ష ట్రైనింగ్లో అసలు సెలబ్రిటీ అన్నాడు కనిపిస్తే చితకొట్టేయాలి అన్నట్టు ట్రైన్ చేశారు. సెలబ్రిటీ కనిపిస్తే మీద పడిపోతాం, రెక్కేద్దాం అన్నట్టున్నారు. పాపం వాళ్ళేమో అమాయకంగా ఉన్నారు, బిత్తర చూపులు చూస్తున్నారు, వాళ్ళకేమో అర్థం కావట్లేదు వీళ్ళు చేసే పనికి. ఆయన బర్నీ గారు ఎక్స్ప్రెషన్స్ అయితే నేను చేసాను, నన్ను మాస్టర్ మైండ్ అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారు ఆయన. నాకు ఫేక్ రీల్ తెలిసిపోద్ది, ఇది ఒకటి ఎట్టవు నేను తెలిసిపోద్ది ఏంటో. వీళ్ళని ఎలాగైనా ఎక్స్పోజ్ చేయాలి అన్నాడు. లాస్ట్ లైన్ ఈజ్ ఇంపార్టెంట్, గట్టిగా రాసుకుని 4 స్టార్లు పెట్టుకున్న దానికి.
ఎలా అయినా ఎక్స్పోజ్ చేయాలంటే ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తావు? నామినేషన్లో ఎక్స్పోజ్ చేయాలి కదా. నువ్వు నామినేషన్లో ఎక్స్పోజ్ చేయనప్పుడు నువ్వు ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తావా సామే? ఏమైనా మన ఐటమ్ సాంగ్ తీసి ఎక్స్పోజ్ చేయాలి, ఇంకా ఏదైనా చేయాలంటే మనల్ని మనం సెట్ అయిందో సెట్ అవ్వలేదో నాకు తెలియదు, కానీ అది నీట్గా నామినేషన్లో నువ్వు అనుకుంటున్న పాయింట్స్ను అనుకున్నట్టు మనీష్ ఎగ్జాక్ట్గా ఇంకో శ్రీజ ఇది చేస్తుంది, ప్రియా ఇది చేస్తుందని పెట్టుంటే నీ గేమ్ జుమ్మని వెళ్ళేది. అది వదిలేసి ఏమి చెయ్యని భరణి గారిని ఏదో చేశారని చెప్పి రీతు మీద చిందులేసి గంతులేస్తే ఏడెళ్ళిద్ది ఎల్లలా. సో పుసుక్కయింది. నెక్స్ట్ హరీష్ ఇంటూ కన్ఫెషన్ రూమ్. హరీష్ గారిని చూస్తే నాకు కూడా ఓకే, పాపం నీకు జాలి పట్టాలి, అలాంటివన్నీ సీజన్లో చేయకూడదు అనుకున్నా, కానీ బాధేసింది. కానీ నాకు మాత్రం ప్రీవియస్ సీజన్లో కంటెస్టెంట్ గుర్తొస్తా ఉన్నాడు హరీష్ గారిని చూస్తుంటే. మీకు ఎవరు గుర్తొస్తున్నారు కింద కామెంట్ చేయండి. నేను చెప్తే మళ్ళీ గొడవలు అయిపోతుంది. సో ఎందుకు అలా ఉన్నా, ఎందుకు మనదా బాగానే ఉండేడిగా, ఇప్పుడు ఏమైంది నీకని చెప్పి బిగ్ బాస్ అడిగాడు. నేను చెప్తాను కదా, బిగ్ బాస్ మోటివేషన్ ఎవరు రాస్తారో కానీ చెప్పాను, హిప్నటైజ్ చేస్తారు అక్కడ. మీకు అన్నీ తెలుసు అంటాడు అనమాట. ఆయన ఏడుస్తాడు, నేను చాలా స్ట్రాంగ్, నీకు కన్నీళ్ళు పెట్టుకోనని చెప్పి. భయ్యా ప్రతి మనిషి ఏడుస్తాడు భయ్యా, ఎంత స్ట్రాంగ్గానే ఏడుస్తాడు, ఏదో పాయింట్లో ఏడుస్తాడు. ఆ అమ్మాయిని గట్టిగా తిడతా ఏడిస్తే మిమ్మల్ని 2-3 మాటలు అంటే మీరు ఏడుస్తారు, అంతే తేడా. ఒక మాటకు ఒకళ్ళు, 2 మాటలకు ఒకళ్ళు, 3 మాటకు మనిషి అన్నాడు ఎవడైనా ఏడుస్తాడు. అందరూ ఏదో టైంలో బాధలు చూసి వచ్చిన వాళ్ళే, అందరూ ఏదో టైంలో కష్టపడి వచ్చిన వాళ్ళే. ఈ డిప్రెషన్ అనే మాటలు తక్కువ యూజ్ చేస్తాం. నాకు ఒక టైంలో జాబ్ లేనప్పుడు నేను కూడా అంతే. అసలు ఒక టైంలో 2 పూటలకు కలిపి సాయంత్రం 6ంటికి ఫ్రైడ్ రైస్ తినేవాడిని డబ్బులు సేవ్ చేయడానికి. అలాంటి కథలు చెప్తే ప్రతి ఒక్కరికి కోటి ఉంటాయి. నేను ఇప్పుడు చెప్తే సీజన్ 7లో అమరన్న బీటెక్ వాళ్ళ కష్టాలు చెప్పినట్టు ఒక పెద్దది మోనోలోకి చెప్పాలి నేను కూడా. అలాంటివి అందరి దగ్గర ఉంటాయి, ఎవరికి కష్టాలు లేకుండా ఉండవు, ప్రతి ఒక్కరు బ్రేక్ అవుతారు. సో డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బిగ్ బాస్ మీద గౌరవంతో వచ్చా. ఇక్కడ నాకు అసలు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి నేను దీనికి. ఆయన అన్నం తినలేదన్న బాధ తప్పితే నేను ఎక్కడ ఈ డైలాగులకి అసలు ఎక్కడ కొనలా. ఎన్ని కనెక్ట్ అవ్వాలి చెప్తాను. ఫేక్ సొసైటీ బయట ఏదో ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది, ఇక్కడ నేను ఉండలేనని. భయ్యా నువ్వు బిగ్ బాస్ మీద గౌరవం ఉంది, బిగ్ బాస్ చూశాను, బిగ్ బాస్కి ఐ ఓవ్ టు బిగ్ బాస్ అన్నా అదన్నా ఏదన్నా. బిగ్ బాస్లో ఉండేదే చాలా వరకు ఫేక్. ఎవడి గేమ్ ఆడు ఆడతాడు, ఇతరులకి అది ఫేక్గానే ఉంటుంది. మేమందరూ బిగ్ బాస్ చూసేది దేనికి, అందరూ మంచి వాళ్ళు ఉంటారనా? అది చూసి ఎవడు రాంగ్, ఎవడు రైట్, ఎవడెక్కడ ఫేక్ చేస్తున్నాడు, ఎవడెక్కడ జెన్యూన్ ఉంటున్నాడు మనం తెలుసుకుంటాం. ఆబ్వియస్గా అంటే వాళ్ళ పాయింట్లో వాళ్ళు రైట్ ఉన్నా పక్కనోడికి వాళ్ళు ఫేక్గానే అనిపిస్తారు. నువ్వు అంత బిగ్ బాస్ చూసి వచ్చి నీకు అంత బిగ్ బాస్ తెలిసి ఇక్కడ అందరూ ఫేక్గా ఉన్నారని డైలాగ్ చెప్పి ఆడటం అంటే నాకు అర్థం కాలేదు. ఇక్కడ అందరూ రియల్ పీపుల్ ఉంటే ఇంకేం ఉంది గేమ్? ఎవరికైతే సిచ్యువేషన్స్ బట్టి పర్సనాలిటీ, మనిషి తప్పుడు మనిషి కరెక్ట్ మనిషి అని ఉండదు, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఒక సిచ్యువేషన్లో తప్పు ఉంటాడు ఒకడు, లేదంటే కరెక్ట్ ఉంటాడు. ఆ సిచ్యువేషన్కి తగ్గ డిసిషన్ ఉంటుంది. గౌతమ్ చెప్తాడు చూసారా ఈ విషయం, నాది చెప్తుంది ఒకటే థాట్ ప్రాసెస్ అనమాట. నాకు ఇది చాలా ఎర్లీ స్టేజ్లో రియలైజేషన్ వచ్చింది. ఇది నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా, నేను బాగా చెప్పా, నాకు రాలా. ఇంకోడు యావరేజ్గా చెప్పాడు, వాడికి వచ్చింది. అడిగితే వాడికి రిఫరెన్స్ ఉందంట. ఇప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేసిన మేనేజరు కరెక్ట్ అయిన మనిషా లేదంటే దరిద్రుడా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు దయ్యం, ఈడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన కొంచెం యావరేజ్గా ఉన్న ఇది ఇచ్చాడు. సో మనిషి ఒకడే, కానీ మనం చూసే విధానం వేరైంది కదా. ఒక యాంగిల్లో ఒకలా ఉంటుంది, ఒక యాంగిల్లో ఒకలా ఉంటుంది, అంతే. చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉండరు. ఆయన ఏందో ఇంకా ఇంత అంటే 42 సంవత్సరాలు వచ్చి అంత లైఫ్ చూసి డిప్రెషన్కి వెళ్ళి మళ్ళీ బిగ్ బాస్లో ఫేక్ పీపుల్ ఉన్నారంటే నాకు అర్థం కాలేదు. నేను ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు, అది నాకు రియాలిటీలా కనిపించట్లేదు. స్ట్రాంగ్ క్వాలిటీస్ ఏవో ఉన్నాయి నేను చెప్తూ ఉంటాను, అవి ఉన్నాయి, కానీ ఇక్కడ రియాలిటీ మిస్ అయిపోతుంది. ఆ రెడ్ ఫ్లవర్ నాకు తెలియదు ఆ కాన్సెప్ట్, అగ్రి అని చెప్పాడు. తనుజ భరణి ఇమ్ము ఇష్యూ ఉంది, ఆ విషయంలో నేను రైస్ చేశాను అది అని చెప్పి ఆయన కష్టాలన్నీ ఆయన చెప్పుకున్నాడు అనమాట. నేను ఒక ఎమోషన్ పర్సన్ని, బయట లైఫ్ ఉంది అదని చెప్పి. సంజన చేసింది ఆయన కొంచెం బాగా హర్ట్ఫుల్గా అనిపించింది. అదేంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని చెప్పి, చాలా తప్పు జరిగింది, ఎవరి పేసు నాకు చూడబుద్ధి కావట్లేదని. బిగ్ బాస్లో ఇలాంటివి చాలా జరుగుతాయి. బిగ్ బాస్లో డిసైడ్ చేయాల్సింది ఎవరు? బయట చూసి ఆడియన్స్. వాళ్ళు అక్కడ ఏది చెప్తే జరిగిపోతాయి, ఇంకేముంది. ఇలాంటివి ఎన్ని జరిగినాయి బిగ్ బాస్లో. సో సంజన గారు అమ్మాయిలు నువ్వు ఇంత చూస్తావు అంత చూస్తావు అంటే దానికి ఎవడే మాట్లాడలేదు. అది నువ్వు అలా చేసావని అనట్లేదు. కాకపోతే మీ ఇంటెన్షన్ ఒకవేళ ప్యూర్గా ఉన్నా, ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇంటెన్షన్ ఒకవేళ లేదు, నాది స్టేట్మెంట్ కాదు నాది క్వశ్చన్ మార్క్ అని చెప్పినా, అక్కడ సౌండింగ్ అయింది ఆ వీడియోలో, ఒక స్టేట్మెంట్ లాగా సౌండ్ అయింది, నేను దానికి స్టాండ్ అయి ఉంటా. అది స్టేట్మెంట్ లాగా సౌండ్ అయింది. మీరు నా ఇంటెన్షన్ అది కాదని చెప్పి దాన్ని క్లియర్ చేసుకోవాలి తప్పితే మీ అందరికీ అర్థం కావట్లేదంటే అలాగా నాకు అర్థం కాదు. సో అటు ఆడియన్స్కి అర్థం కాక, హోస్ట్కి అర్థం కాక, కంటెస్టెంట్స్కి అర్థం కాక, బయట చూసి జనాలకి అర్థం కాక, ఒకరికి ఇద్దరికి అర్థమై ఉండొచ్చు క్వశ్చన్ అని చెప్పి, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి దాన్ని. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అంటారు, అరే లేదురా ఈయనకి ఆడమగ భేదం లేదు, ఇద్దరిని సమానంగా ట్రీట్ చేస్తున్నాడు హరీష్, దట్ ఈస్ ద కంక్లూజన్ అని చెప్తారు. నెక్స్ట్ బిగ్ బాస్ హరీష్కి కొంచెం ఎప్పుడంటే చేసి మంచిగా మోటివేట్ చేస్తారు.
మీరు కఠినమైన అగ్ని పరీక్షను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు. బిగ్ బాస్ అనేది ఒక జీవితం లాంటిదే, అసలు బతుకు జట్కాబండి అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వెళ్తారు అనమాట. మనుషులు, పరిస్థితులు ఇవన్నీ మీకు అన్ని కాలక్రమంలో అన్నీ నేర్పిస్తుంది. మిమ్మల్ని ఇప్పటికే బిగ్ బాస్ చాలా ధైర్యం ఉన్న వ్యక్తిగా అనుకుంటున్నారు. మీరు ధైర్యాన్ని కోల్పోకండి, మీరు ఇంకొంచెం ఉండాలి, ఇంకొంచెం చెయ్యాలి, 4 ముద్దలు తినండి అని చెప్పి. దాని తర్వాత ట్విస్ట్ హైలైట్ ఏంటంటే రాముని కనిపించడం. నేను లైవ్లో లిటరల్గా నవ్వుకున్నా. లైవ్లో కాదు, ఎపిసోడ్ చూసా, అంటే లైవ్ చూశాను రాము హరీష్ నామినేట్ చేస్తాడు. ఎపిసోడ్ చూసాను లిటరల్గా వచ్చింది, కానీ ఇది లైవ్లో లేదనమాట. సో రాముని పిలిచినప్పుడు బిగ్ బాస్ రాము హరీష్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆ బాధ్యత మీదే అంటాడు. రాము ఏం ఆలోచించాడు పాపం, రాము ఎంత అమాయకుడంటే హరీష్ గారు హౌస్లో ఉంటే సరిగ్గా ఉండరు, ఈయనకి ఈ హౌస్ నచ్చలేదు మొత్తం చెప్తాడన్నమాట. హౌస్ నచ్చలేదు, ఇది నచ్చలేదు అని చెప్పి రాము రాత్రంతా ఆలోచిస్తాడు. ఆ రోజు రాత్రంతా ఆలోచించి ఈయనకి హౌస్లో ఉంటే సరిపోదు, వీళ్ళందరూ ఫేక్ పీపుల్, ఆయన సరిగ్గా ఉండలేడు, బిగ్ బాస్ ఏమో నేను జాగ్రత్తగా చూసుకోమన్నాడు, ఈయన జాగ్రత్తగా ఉండాలంటే ఖచ్చితంగా ఈయన వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఈరోజు రాము నామినేషన్ చేసేస్తాడు హరీష్ని. బయటికి ఏదైనా రీజన్ చెప్పండి, కానీ నాకైతే అలాగే కరెక్ట్ అయింది. అది కూడా కరెక్టే కదా సార్ అనిపించింది చారీ. సో మొత్తానికి ఈరోజు నామినేట్ చేశాడు. అదేంద్రబాబు నిన్న పాప ఆయన నామినేట్ జాగ్రత్త చూసుకోమన్నాడు, దాని తర్వాత హరీష్ కూర్చోబెట్టుకుని అరగంట రాముతో మాట్లాడాడు, చిరత రాము హరీష్ నామినేట్ చేసేసాడు. అబ్బా ఫన్నీగా అనిపించింది నాకు. సీరియస్గా అలాగే కోపం రావట్లేదు, నవ్వు వచ్చేస్తుంది. అంటే కోపం కూడా వస్తుంది, కానీ సమ్ టైమ్స్ అలా మిక్స్డ్ ఫీలింగ్స్ వెళ్ళిపోతుంది అది. నెక్స్ట్ హరీష్, రాము వీళ్ళందరూ కూర్చుంటారు. ఇక్కడ అందరూ నటిస్తున్నారు అది అని చెప్తారు. బర్నీ గారు అక్కడ ఉన్నప్పుడు తనుజ ఏంటి అలా బర్నీ గారి మీద, తనుజ గారి మీద, ఇమ్ము గారి మీద ఈయన కోపం ఉంది ఆ రీజన్స్ వల్ల. సో అక్కడ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు నన్ను ఏంటి నువ్వు ఆడవాళ్ళతోనే ఫైట్ చేస్తావు అంటే, నేను ఫైట్ చేసిన ఆడవాళ్ళతోనేనా అన్నట్టు ఆయన చెప్తున్నాడు క్వశ్చన్ మార్క్ లాగా. బట్ అక్కడ ఏం చెప్పాడు, వీళ్ళిద్దరూ ఆడవాళ్ళే అన్న మీనింగ్ వచ్చేలా చెప్పాడు. అది సౌండింగ్ అలాగే ఉంది. ఇంటెన్షన్ మేబీ రైట్ అయి ఉండొచ్చు అయింది, బట్ సౌండింగ్ ఎలా ఉందో అదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటెన్షన్ లోపల నుంచి ఉంటుంది, నా ఇంటెన్షన్ అది కాదంటే అలా అర్థమైతే ఓకే ఏంటంటే తెలుసుకుంటారు. ఇప్పుడు నమ్మని వాళ్ళు తర్వాత మీరు చేసే యాక్షన్స్ బట్టి నమ్ముతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ హరీష్ పాయింట్ ఏం చెప్తాడంటే, ఆ ఎగ్ టాపిక్లో బర్నీ గారు వెళ్ళి సంజనాతో మాట్లాడి ఆ టాపిక్ నా వైపు ఓవర్ స్మార్ట్గా నా వైపు తిప్పుతారు అదేం చెప్తారనమాట. సో అని చెప్పి ఇంకా అలా ఆయన మీద పాయింట్లు అన్నీ చెప్తారు. అది వ్యాలిడ్ పాయింట్ అనుకుందాం కానీ, బట్ ఇక్కడ నామినేషన్స్ ఎన్ని అట్లా పెట్టుకోవచ్చు. వాటన్నిటికి ఈయన అలిగి వీళ్ళు అదన్నారు ఇదన్నారని అలిగి తినడం మానేసి దాని తర్వాత బిగ్ బాస్తో కూడా పడి, నాగార్జున గారితో కూడా పడి, ఆ షోలోంచి వెళ్ళిపోతానంటే నాకు అర్థం కాల. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా చిన్న హడులు. దీనికి ఆయన బ్రేక్ అయ్యారు. చాలా అంటే చాలా చిన్న హడులు. నువ్వు అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూడలేదు అన్నదాన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న హడులు. దానికే బ్రేక్ అయిపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా ఉంటుంది. అసలు కావాలని ట్రిగ్గర్ చేసే వాళ్ళు ఉంటారు. రేపు సంజన లాంటి వాళ్ళు టార్గెట్ చేసి సంజన గారు హరీష్ లాంటి వాళ్ళు ట్రిగ్గర్ చేస్తే గిలగిలగిల కొట్టుకోవటమే, ఇంకేముండదు. ఆవిడకి అసలు సమాధానం, ఆవిడకి నువ్వు ఎంత కౌంటర్ వేసినా ఆవిడ ఇచ్చే సమాధానాలు చాలా సింపుల్గా ఉంటాయి. అది ఇంకా కష్టం కదా. నెక్స్ట్ మనీష్, సంజన వీళ్ళందరూ మనీష్ అని అక్కడ పడుకుంటా అంటాడు. ఐ కెనాట్ బి అరౌండ్ ఫేక్ పీపుల్ అంటారు. సంజన ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినట్టు ఇస్తుంది. తర్వాత అరే ఇంత పెద్ద ఇల్లు ఉంది, నీ బెడ్రూమ్లో పడుకోపోతే బయట హాల్లో పడుకో అంటుంది. ఆవిడ అసలు రిస్క్ తీసుకునే స్టేట్ లేదు. ఆవిడ కెప్టెన్స్కి ఎక్కడ పొక్కడిపోద్దని ఆవిడ భయంతో ఆవిడ ఉంది. శ్రీజ వెళ్ళి తినండి అని అడుగుతుంది ఫుడ్ మొత్తం పెట్టుకెళ్ళి. ఎక్కడో చిన్న కన్సర్న్ ఉంటుంది కదా, నేను గేమ్ అనుకోవట్లేదు కానీ కన్సర్న్ అనుకుంటున్నాను. సో నేను తిన్నాను, మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండలేను అన్నాడు ఆయన. సో శ్రీజ కోపం వస్తుంది, చెట్ అనుకొని వెళ్ళిపోతుంటే రాము ఇక్కడ పెట్టి అంటూ ఉంటాడు. సో వీళ్ళకి నచ్చలేదు కదా ఈ కామనర్స్, మరి వీళ్ళు నామినేట్ చేసుకోవచ్చు కదా, చేసుకోరు. వీళ్ళు చేసుకోరు. వీళ్ళు గేమ్ ఆడేయాలి, అట్ ద సేమ్ టైం ఈ టీమ్ గేమ్ ఆడేయాలి, ఇండివిజువల్ గేమ్ ఆడేయాలి. హరీష్ది అదే లెక్క, మనీష్ది అదే లెక్క, శ్రీజాది అదే లెక్క, ప్రియాది అదే, అందరిది అయితే లెక్క తట్ట అవుతుంది. లేదండి, శ్రీజ నాకు తెలిసి హరీష్ నామినేట్ చేసినట్టుంది. సో లెక్కలు కొంచెమైనా మార్చుకుంటే అప్పుడు కొంచెం ఓకే, వీళ్ళు అది ఆడట్లేదు ఇది ఆడట్లేదు అనుకోవచ్చు. మనీష్ మళ్ళీ సేమ్ క్యాసెట్ రిపీటెడ్గా ఇద్దరు పీపుల్ వాంట్ టు రన్ ద హౌస్, లాస్ట్ వీక్ రెస్పెక్ట్ ఇచ్చా ఇక పోను అన్నాడు. అన్న ఇంకా రైజ్ అవుతాడు, ఈరోజు నామినేషన్లో కుమ్మేస్తాడు, వేసేస్తాడు అనుకున్నా కానీ ఏంలే డాప్లా డొల్లా యాలోజినేషన్లో ఉన్నాడు అన్న. నెక్స్ట్ హరీష్, నేను ఎందుకు వచ్చానంటే బిగ్ బాస్లోకి ఏదో సాధిద్దామని వచ్చాను, వాటే కంటెస్టెంట్ వాటే జర్నీ అనుకోవాలని వచ్చాను అని అన్నాడు. సో ఏం మంచి ఏమే, బట్ నేను మంచోళ్ళ పోటర్ అవ్వకపోయినా పర్లేదు, రాంగ్గా పోటర్ అవ్వకూడదు. వాళ్ళ వైపు పాపం సొసైటీలో ఉంటారు, మమ్మీ డాడీ దూరంగా ఉంటారు, మళ్ళీ ఆవిడకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అందుకోసం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. ఇంక ఇది పర్సనల్ అయిపోద్ది, మనం వదిలేద్దాం. నేను ఇమ్ము వెనకాల తన బాధను తను చేర్చుకున్నాను. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు అంటే నీకు ఎలా ఉంటుంది, అలాగే నన్ను బాడీ షేమింగ్ అంటే నాకు అలా ఉందంటే నువ్వు కమెడీ నీ జీవితం ఏదైనా స్టాంప్ వేసినట్టుంది అని చెప్పి శ్రీజ అప్పుడు కూడా చెప్పిద్ది. నాకు కానీ ఆయన చూస్తే బాధగా ఉందంటే మాకు కూడా బాధగా ఉంది, ఇల్లు అడిగితే మీలాంటి వాళ్ళతో నేను ఉండను అన్నాడు అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ కళ్యాణ్ పాపం రాము ఇద్దరు వెళ్ళి తినిపించాలని చూస్తారు, ఆకలితో పడుకోకూడదండి అంటే ఆయన అస్సలంటే నేను తిననంటే తినను,
ఇది నిరాహార దీక్ష అని చెప్పి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఏమైంది, ఇంతకీ మధ్యాహ్నం ఏమైనా తిన్నాడో తినలేదో అలాగే ఉన్నాడు పాపం. ఆ ఒక్క విషయం మీద మాత్రం కొద్దిగా బాగా వేస్తుంది బ్రో, నీళ్ళు తాగే ఉంటున్నాడని ఒక్క విషయం. మరి బిగ్ బాస్ టీం ఏదో ఒకటి చేయాలి, మరి ఎలిమినేట్ చేసేయండి సార్, బాధ పెట్టకండి మనుషుల్ని, వేరే వాళ్ళని పెట్టుకోండి, ఇంకేం చేస్తాం. నెక్స్ట్ సంజన గారు ఉదయాన్నే లేచి వీళ్ళకి ఒక లెసన్ చెప్పాలి, నా మాట వినటం లేదని చెప్పి ఆరెంజెస్ లేపేశారు. ఇది కరెక్టా రాంగా బ్రో అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగే. కానీ వాళ్ళు చేసే అతికి అంటే ఇప్పుడు ఆవిడ మన గుడ్డు పోవటం వల్లే మనం చేయటం వల్ల ఇదంతా జరిగింది కదా అని చెప్పి అనుకున్నారు కదా, సేమ్ ఇంతే. ఈవిడ ఆరెంజెస్ తీసేయడం వల్ల వాళ్ళు చేసిన అతికి కళ్ళు కనిపించట్లేదా, మనుషులేనా మీరందరూ కలిసి చేశారా అని చెప్పి ఆవిడ గొంతేసుకుని ఆవిడ పడిపోవడం కూడా అంతే, సేమ్ అలాగే జరిగింది యాస్టీజ్గా. సో నా మాట వింటం లేదు, కెప్టెన్గా చెప్పాను, అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ముందేమో ఆవిడ వస్తుంది, ఆవిడకి తోడు ఈవిడ వస్తుంది, ఇద్దరు జంట పక్షులు వాళ్ళు వస్తారు. సో నెక్స్ట్ ఫస్ట్ టైం వచ్చేసి దొంగతనం అయితే ఏమైంది, ఫుడ్ తింటారు అంతే కదన్నారు. తర్వాత మళ్ళీ మాటలు మార్చేసి మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామన్నారండి. మాటలు మార్చడం ఏం లేదు, దొంగతనం అయితే మ్యాక్సిమం ఏమైందండి, తింటారు, ఫుడ్డేగా తింటారు అని చెప్పి అనుకుంటారు అనమాట. నెక్స్ట్ ఫ్లోరా బాత్రూమ్ ఇష్యూ, ఇది మాత్రం గుమ్మని తిరిగిందయ్యా. ఇందులో పాపం కళ్యాణ్ ఈ విషయంలో నచ్చల, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు కళ్యాణ్ ఓవర్గా. వాళ్ళేంటి నిజంగా ఓనర్స్లో అంతా ఫీల్ అవుతున్నారు. సో ఫ్లోరా ఏంటంటే ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా పెట్టి బాత్రూమ్లు గీతులు పెడితే నేను తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తానంటది. ఏమండి రీతి ఏమంటారు, ఏమండి మీరు ఎలాగో ముట్టుకుంటున్నారు, ఆ డస్ట్బిన్లు ఎందుకండి పడేయటం, పక్కన పెట్టండి ఎక్కడైనా అంటారు. డస్ట్బిన్ పక్కన కూడా కాదని వేరే చోట పెట్టండి అంటారు. తనూజ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది, అయినా ఆవిడకి అర్థం కాదు. నేను చెప్పాను చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ అని చెప్పి. సంజన గారు ఇట్టగా నేను వాష్రూమ్ మాట్లాడుతూ మాట్లాడతానని చెప్పి తీసుకొచ్చి ఆయన్ని పెడతారు, ఆయనకి చెప్తారు, ఆయన కాసేపు తనుజతో వాదిస్తాడు. తనుజ అంటే అరే కిచెన్లో కూడా ఇలా ప్లేట్లు గీట్లు వదిలేస్తాయి, నేను తీసుకెళ్ళి సింక్లో పెడతాను కానీ అందరిని పిలిచి చెప్పట్నే లేని డస్ట్బిన్లో పడేస్తాను అంటే బాత్రూమ్ని కిచెన్ని కంపేర్ చేయొద్దంట. డ్యూటీస్ని కంపేర్ చేస్తున్నారు, బాత్రూమ్ ఈజ్ ఈక్వల్ టు కిచెన్ అన్నట్లా, అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు వస్తువులు అలానే కంపేర్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ తనుజతో మాట్లాడతాడు లైవ్లో, అది నేను ముందు ఒక వీడియో ఉంటుంది డీటెయిల్గా చూడండి. అక్కడ కూడా నాకు యాటిట్యూడ్ బాగా, అబ్బాయి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపించింది నాకైతే, మాత్రం ఓవర్గా చేస్తున్నాడేమో అని చెప్పి. మొత్తానికి సంజన ఒకేసారి చెప్తారు, ఇంకోసారి అంటే వాళ్ళు చెప్పే సింపుల్, గార్డెన్లో పెట్టమంటారా బయట ఎక్కడైనా పెట్టమంటే అని. ఒక కార్నరు లాస్ట్ అండ్ ఫౌండ్ అనే కార్నర్ పెట్టుకొని అందరూ ఎలాగో చేస్తున్నారు కాబట్టి పెట్టంటారు. మధ్యలో ఫ్లోరా గారు నేను ఎందుకు ముట్టుకోవాలంటారు. అదేంటండి మీరు డస్ట్బిన్ వేయడానికి ముట్టుకుంటారు కదా, అదేదో కవర్లో వేసి పెట్టండి అంటారు. సో ఇంత పంచాయతీ జరిగింది ఉదయాన్నే. ఆవిడేమో ఎందుకు మరి ఈగోకి తీసుకున్నారు కొన్ని మేరలు అర్థం కాదు. నేను ఎందుకు ఒకళ్ళు ఏదైనా నువ్వు ఫస్టే చెప్పాలి, నేను వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకోను, మీరు వచ్చి తీసుకోండి. నేను ముట్టుకొని డస్ట్బిన్లో పడేస్తానంటే ఏమవుతుంది, ఏదైనా వస్తువులు అలా పడేయచ్చా. సో అదనమాట సంగతి. నెక్స్ట్ మనీష్ గుర్తిస్తాడు, ఆరెంజెస్ మిస్సింగ్ అని చెప్పి ఆయన లేపుతాడు అనమాట. శ్రీజ వెంటనే బర్నీ గారు ఇచ్చేసారేమో అని చెప్పి. ఇది ప్రాబ్లం, మీరు ఎలా జడ్జి చేసేస్తున్నారు ఈజీగా మనుషులని, ఇంకా వాళ్ళు ఇచ్చేసి ఉంటారు వాళ్ళు వచ్చారు గట్టని, ఇది రాంగ్ అయిపోతుంది. ఇలాంటి మ్యాటర్లు బయటకు వచ్చే కొద్ది మీ గేమ్ రాంగ్ అయ్యిద్ది, ఎలివేట్ అవ్వట్లేదు, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి నిలబెట్టుకోవడం పక్కన పెడితే దారుణంగా ఉంటున్నారు రాంగ్ ఏదో ఒకటి మాట్లాడేసి. ఇలాంటిది నేను వాషింగ్కి వెళ్ళినప్పుడు చూసా అంటది, అమ్మ నువ్వు వాషింగ్కి వెళ్ళకముందే మీ అమ్మ ఇమ్ము వాళ్ళ అమ్మ లేపేసింది, ఎప్పుడో లేపేసి 2 నిద్రలు వేసింది ఆవిడ దాని తర్వాత. సో అందరికీ చెక్ చేస్తా, నేను ఎవరిని వదలను, కావాలని నన్ను ట్రిగ్గర్ చేయడానికి చేశారు, నేను నిన్న స్టాకిస్ట్ అనే కాన్సెప్ట్ ఒప్పుకోలేదు, నాదే రెస్పాన్సిబిలిటీ అన్నాను, సో నన్ను ట్రిగ్గర్ చేయడానికి చేశారని. ఆ పాయింట్ రైటే, ట్రిగ్గర్ చేసేయడానికి చేశారనమాట. సో చేశారని చెప్పి నెక్స్ట్ ఫ్లోరా ఇంకోసారి నోరు మూసుకొని పని చేసుకోవాలంటే ఇక్కడ మాట్లాడటానికి ఏమీ లేదండి. ఫ్లోరా మన దగ్గర పాయింట్ ఉంటే మనం మాట్లాడాలి, పాయింట్ లేనప్పుడు మాట్లాడి ఏం చేస్తుంది చెప్పండి. మనీష్ ఎత్తుక్కుంటా ఉంటారు. సో ఆరెంజెస్ ఎత్తుకుదాం అని చెప్పి కెప్టెన్ రూమ్కి వెళ్తే మనీష్ 3 people లిటరల్లీ యాక్టెడ్ టు ట్రిగ్గర్ యూ. తెలుసా నీకు, తనూజ బర్నీ లిటరల్లీ ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఒకటి ప్లేట్ విషయం, రెండోది కటింగ్ విషయం. కటింగ్ విషయం డీటెయిల్డ్గా ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పొల్లారావు అని చెప్పి టైటిల్ పెట్టి మిస్టర్ పొల్లారావు అని చెప్పి పొలాలు పెడతా ఉన్నాడు అనమాట. దాంట్లో ఇద్దరు ఎరిపప్పులు అవుతారు. ఆ వీడియో చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఆఫ్ నుంచి అట్లీస్ట్ ఫార్వర్డ్ చేసుకుని చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకో విషయం, పవన్ ఇక్కడ కూడా దాయొచ్చు అని చెప్పి పాయింట్ చెప్పాలి. మనం లైవ్లో కిచెన్లో ఎత్తుకుతాడు పవన్, అక్కడ దాకా వెళ్ళడు, ఆ సింక్ ఆ ఏరియా అవన్నీ ఎత్తుకు వదిలేస్తాడు. అక్కడ దాకా వెళ్తాడేమో, ఫోన్ లేదు మంచి పని చేస్తాడు అనుకున్నా కానీ అవలా. సో ప్రియా క్లియర్, కావాలనే వాంటెడ్గా నేను లేనప్పుడు చేశారు అని చెప్పి కెమెరాతో చెప్పుకుంటూ ఉంటారు అనమాట, తెలిసి చేశారని. సో సుమ్మనేమో ఇంకో సైడు హరీష్కి క్లీన్ చేశారని బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు హరీష్. తినండి సార్, ఫుడ్ మానేకండి సార్ అంటారు. దీని మీద కూడా రీల్ వస్తుంది, అదొక మిలియన్ వెళ్తుంది. నాకు అర్థమైపోయింది. అంటే హరీష్ అంటే తప్పు జరిగితే ప్రశ్నిస్తే అన్యాయం ప్రశ్నిస్తాను, తప్పు జరిగితే అన్యాయం జరిగితే సహించలేను అని చెప్పి తన మాటలు తను చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సంజన అండ్ తనుజ, ఇది చాలా ఇంపార్టెంట్ సీన్. అంటే నాకు ముద్దు పెట్టి అని చెప్పి ముద్దు పెడితే ముద్దు పెట్టింది. ఆవిడ ముద్దు పెట్టినప్పుడు తనుజ గారిని చూడండి మీరు, లిటరల్గా భయపడుతూ ఉంటుంది. ఎవరైనా చూస్తారా, ఎవరేమంటారు, ఎందుకు అది అని చెప్పి. వాళ్ళంత భయంతో ఉన్నారా బాబు, మీ ఫుడ్ టచ్ చేయాలంటే భయపడుతున్నారు వాళ్ళు లిటరల్లీ, ఏమైతుందా అని చెప్పి.
నెక్స్ట్ టెనెంట్స్కి పాపం మొత్తానికి ఫైనల్గా ఫుడ్ మారింది. వారం రోజులు భయ్యా సాంబారు, పప్పు, బంగాళదుంప కర్రీ, రైసు ఇదే మెన్యూ. సేమ్ కర్రీ పాయింట్ నుంచి KPHB థర్డ్ ఫేజ్లో ఉంటుంది నాకు తెలిసి. అక్కడి నుంచి నేను ఒకప్పుడు అక్కడ దిగేవాడిని. అక్కడి నుంచి రోజు తీసుకొచ్చారు, అదే పెట్టారు. లేదు ప్రొడక్షన్ ఫుడ్ అక్కడ సపరేట్గా వండిచ్చారు ప్రొడక్షన్ వీళ్ళ కోసం, ఇంకా అదే పెట్టారనమాట. వాళ్ళు కనీసం టేస్ట్ అయినా మారట్లేదయ్యా, ఉప్పు కారాలైనా తగ్గట్లేదయ్యా, సేమ్ ఉంటుందయ్యా అని చెప్పి పెడుతుండేవాళ్ళు. నెక్స్ట్ ఫైనల్గా ప్రియాకి దొరికినాయి ఆరెంజెస్. దొరికిన తర్వాత ప్రియాది అసలు చూడాలి. నాకు అక్కడ అప్పుడు దాకా ప్రియా సైడ్ పాయింట్ ఉంది, లైవ్లో కూడా ప్రియా సైడ్ పాయింట్ అని చెప్పుకుని వచ్చినోడిని ఏంది బిహేవియర్ అని అనిపించింది. ఏంటి ఎందుకు అంత మాటలు వదిలేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ పైన పెడుతుంటే ఇక్కడున్న జనాలు కళ్ళకి కనిపించలేదా? ఇక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కెప్టెన్కి కనిపించలేదా? ఎవరికి కనిపించలేదా? అంటే శ్రీజ చాలామంది ఉన్నారుగా ఇక్కడ, వీళ్ళందరూ ఉన్నారుగా అంటే ప్రియా సింపుల్ అక్కడ ఉన్నాయి పైకి కీజీ కెప్టెన్ అని చెప్తూ ఉంటారు అనమాట. పొద్దున్నుండి కిచెన్లో 5-6 మెంబర్స్ ఉన్నారు. ఇన్ని ఆరెంజెస్ పైన పెడుతుంటే నాట్ ఈవెన్ 1% సార్ అనగానే కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి అంటారు అనమాట స్టార్టింగ్లో. ఇక్కడ ఉన్న వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా అది అని చెప్పి. దానికి తనుజ ప్రియా కళ్ళు కనబడలేదా ఏంటి అలాంటివి వద్దు, అయినంత ఇక్కడ ఉన్నాం కానీ నువ్వు ఎలాగా ఉన్నావో మేము అలాగే ఉన్నాం. ఇక్కడ కిచెన్లో మా పనికి వస్తాం, మా పని చేసుకుంటాం, మేము వెళ్ళిపోతాం, అంతేగాని ఇక్కడే ఉండం కదా అని చెప్పి చెప్తుంది అనమాట. నేను అప్పటికి సుమన్ అడిగాను, మీరు అందరిని అడిగాను ఎవరైనా తీశారని చెప్పి. మీకు ఎలా వర్క్ ఉంటుందో మాకు ఎలా వర్క్ ఉంటుందో చేసుకుని వెళ్ళిపోతాం. మేము వచ్చే వరకు ఇక్కడ మాకేం, మీరు ఇచ్చే వరకు మాకు ఇక్కడేం వర్క్ లేదు కదా, మేము ఇక్కడే ఉండం కదా అనగానే పక్క నుంచి భరణి గారు కూల్ అని అంటారు. రేలంగ మావయ్య దెబ్బతీస్తున్నావు నువ్వు. ఆవిడకి మంచి ఎలివేషన్ వచ్చే సీను చెడగొట్టేశారు. ఆవిడ గట్టిగా వదులుకుంది, కరెక్ట్గా మాట్లాడింది, పాయింట్లు మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి ప్లస్ అయ్యేది. అంటే మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, మీరు అలా ఉంటాం మేము అలాగే ఉంటాం, మీరు అట్లా తిరుగుతున్నారు మేము అలాగే ఉంటాము, మా పని అయిపోయి వెళ్ళిపోతాం. ఎవడైనా ఎప్పుడైనా తీసి ఉండొచ్చు. ఎలా అనేస్తారు సింపుల్గా? మీ ఇంట్లో మీరేం చేస్తున్నారు నాకు అర్థం కాదు. మీది కదా ఇల్లు, ఇంకా మనమే ఇంక దోసేయటమే ఇంకా. నెక్స్ట్ ప్రియా కళ్ళు కనిపించడం లేదు నేను అనలేదు అక్క అంట, అనేసింది అనలేదు అన్నది. కావాలనే ప్లాన్ చేశారు అందరూ కలిసి పెట్టడానికి అని చెప్పి ఇన్ని ఆరెంజెస్ తీసుకొని పైన పెట్టడానికి ఎవరికి కనిపించలేదా అని చెప్పి. సో మీరు అందరూ వాళ్ళ మనసులో ఓవర్ అనాలిసిస్ అంటే అందరూ ఏమంటే ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఇంత ఉంది అందరూ కలిసి అలా చేస్తారా అండి? కొంచెం నిన్న నాగార్జున గారితో అంత అయిన తర్వాత కూడా అలా చేస్తారా? మీకు కొంచెం బేసిక్ ఆలోచించలేదేమో అనిపించింది నాకు. సో వాట్ టైమ్ ఎంటీస్ మీరు చూడలేదా అని చెప్పి అప్పుడు ఏంటక్క ఇక్కడే ఉన్నాయి. సో మీరు ఉన్నప్పుడు జరగలేదా ఇది అనగా క్యాజువల్గా మీరు ఉన్నప్పుడు జరగలేదు అయితే అంటే మీరు రాకముందే జరిగింది. ఎవరో మీరు రాకముందే పెట్టుంటారు. ఇంకెవరు పెట్టుంటారు? మన క్యాప్టెనే డీల్ చేసే విధానం అది. వాళ్ళ మీద నోరు పడేసుకుంటే అనవసరంగా మీరు బ్యాడ్ అవుతారు అయ్యారు. ఇంతే ఇంకా ఇది సాగిద్ది, ఇది కరెక్ట్ అవ్వదు. నాకు అర్థమైపోయింది. ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేదాకా ఈ ఇందులోంచి ఇంతే. నాకు తెలిసి ఈ వారం కూడా ఫ్లోర్కి ఓట్లు పడతాయి వీళ్ళ వల్ల. ఒక కామనర్ వస్తామే. సో శ్రీజ అంటది నాకెందుకు కెప్టెనే తీసాడు అనిపించింది. అంటే ఎప్పుడు నా మీద పడేది అంటే మీరు తీశారు అన్నట్లా తీసుండొచ్చు అని చెప్పి నా డౌట్ చెప్తున్నానని చెప్పి సంజన గారు అంటారు. 6 సార్లు మీరు 6 సార్లు నాగార్జున గారి ముందే మాటలు మార్చారండి. ఏ మాట? కాఫీ కోసం ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దని చెప్పారా? ఆ విషయం మీద మీరు 6 సార్లు నాగార్జున గారి మీద మాటలు మార్చారు, మీకు మాట్లాడటం రాదని చెప్పి. అంటే మారుస్తానా ఇష్టం, నాకు డౌట్ ఉంది నేను చెప్పాను అది అంటారు. సంజన గారు నన్ను కార్నర్ చేస్తున్నారు అంటారు. ఏమండి మిమ్మల్ని ఒకళ్ళు మీరే 10 మందిని కార్నర్ చేస్తారు కానీ మిమ్మల్ని ఎవరు కార్నర్ చేయరు. మీరు కార్నర్ అవుతున్నారన్న బాధలో మీకు ఎవరు ఓటు పడదు. మీరే వాళ్ళు కార్నర్ చేస్తున్నారని ఆనందంలో మీకు ఓటు వేస్తారు జనాలు కావాలంటే రివర్స్లో. అయినా సార్ నేను కార్నర్ చేస్తాను అయినా కానీ నేను భయం పడ్డం లేదు అంటారు అనమాట. నువ్వేంటి నిన్ను అడిగితేనేమో సపోర్ట్కి తను వస్తుంది, నువ్వు చెప్పుకో అన్నట్టు చెప్తానేమో నేను ఎవరిని ఆపను ప్రియ అనమాట. నేను ఎవరిని ఆపను, వాళ్ళ ఇష్టం అంటే మీ స్టాండ్ మీరు తీసుకోండి అంటే నేనైతే ఆపనండి అంటది. అయితే నీకేం స్టాండ్ లేదు అంటారు ఆవిడ. అది కూడా ఇది కదా మీరు అనాలిసిస్ చేసుకోవాల్సింది. ఇలాంటివి అనాలిసిస్ చేసుకోకుండా లేనిపోయినవన్నీ ఓగకనాలి. హాలోజినేషన్ అంతే, ఏదో ఊహించుకుంటూ ఉండండి. దెన్ సంజన గారు యూ డోంట్ హ్యావ్ ఎ స్టాండ్ అని చెప్పి డోంట్ హ్యావ్ యువర్ ఓన్ మౌత్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ ప్రియా తనుజ గారితో కూడా పవన్ పులిహార కలుపుతున్నాడు అన్న విధంగా వీళ్ళు చెప్తా ఉంటారు. తనుజ గారు మంచిగా వెళ్తున్నారు, ఆ పులిహారలు దద్దోజనాలు పర్వాణాల్లో మీరు పడితే ట్రాక్స్ రాంగ్ అయిపోద్ది. వాళ్ళిద్దరే చేసుకునేవాడిని ఇంకంతే. కాదే మంచి కామెడీ చేసుకుంటారు అనమాట. ఏమో పిల్లోడు ఓ ముసలావిడని చెప్పి పొలం ఇచ్చాడు అంతే కదా అని చెప్పి అదే కామెడీ చేసుకుంటారు. నెక్స్ట్ సంజన గారు టీం మీటింగ్ పెట్టి నేను కెప్టెన్గా కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాను, నాకు ప్రియాతో అయితే చాలా ఇష్యూలు ఉన్నాయని చెప్పారు. కుకింగ్ డబుల్ డ్యూటీ అయిపోతుంది, ఒక మనిషే చేయలేదు కాబట్టి నేను కుక్ను మారుస్తున్నాను, ఎవరైనా హెల్ప్ చేస్తారంటే సుమన్ శెట్టి నేను అసిస్టెంటింగ్ చేస్తానంటే
తనుజని తీసేసి తనుజకి ఏమిస్తారు, లాండ్రీ ఇస్తారన్నమాట. సో బట్టలు ఉతికే ప్రోగ్రామ్ ఇస్తారు, అది రాముకి తీసేస్తారు. రాముని మెయిన్ కుక్గా చేసి సుమన్ శెట్టి గారిని సబ్స్టిట్యూట్గా చేస్తారనమాట. అలాగే ఈవిడ అడిగిద్ది, ఎవరు రీతు అడిగిద్ది అనమాట, ఇంకొక అసిస్టెంట్ కుక్ లాగా. బట్ ఎవరు నీకు డబుల్ డ్యూటీ అయిపోద్ది ఇవ్వమని చెప్పి ఎవరనమాట. ఇంకోటి ఓనర్స్లో ఎవరైనా చేస్తారని అడిగితే శ్రీజ ఖండించిద్ది. నాగార్జున గారు ఏం చెప్పారు, ఓనర్స్లో చేయించద్దు, టెనెంట్స్లోనే చేయించమన్నారని. రూల్స్ కరెక్ట్ రూలే, తప్పు కాదు. నెక్స్ట్ సుమన్ శెట్టికి ఇప్పుడు చేయబోతుంటే రామ్ చేయబట్టుకుంటారు, మీరు నన్ను ఆపకూడదు, చేయలేకూడదు అంటే రామ్ కొంచెం చూసుకో, అలాంటివి చేయకూడదు మళ్ళీ అని. సో శ్రీజ ఇక్కడ చెప్పింది ఇది బిగ్ బాంబు, మీ మీద బిగ్ బాంబు ఉంది, మీకు ఇబ్బంది అయ్యిద్ది అది అని చెప్తే అవును అవును అనుకుంటాడు. కానీ బలవంతంగా మార్చేది, నేను కెప్టెన్ నేను ఏం చెప్తున్నాను కదా అయ్యి అని చెప్పి. సో నెక్స్ట్ సంజన గారు, ఈ వీక్ దొంగతనాలు జరిగాయి, సో ఈ వీక్ అలా జరిగితే లాస్ట్ వీక్ దొంగతనాలు జరిగాయి అన్నట్టు ఈ వీక్ కూడా అలా జరిగితే నేను డెసిషన్ అందుకని జరగకూడదని డెసిషన్కి వచ్చాను. ఏంటంటే సంచాలకుగా ఒకళ్ళని పెడుతున్నా, యాక్చువల్ ఏంటంటే వాచ్మెన్ ఏమో మరి సంచాలకుగా ఒకళ్ళని పెడుతున్నాను, తను వచ్చి నాకు రిపోర్ట్ చేస్తాడు, మానిటర్స్ కవర్ రిపోర్ట్ చేయడు, సో తను దొంగ పనులు ఏమి కాకుండా చూసుకుంటాడు అని చెప్పి మనీష్ గారు రండి అంటాడు. మనీష్ టింగ్ 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 అని వెళ్తాడు. లాస్ట్ నైట్ ఏమిటి తెలుసు మనీష్, నా లాయల్టీస్ మీకుంటే నాకు ఒక బ్యాడ్జ్ కావాలి, అది ఏ బ్యాడ్జ్ అయినా పర్లేదు, నాకు అది కావాలి, మీరు ఓవర్ రైడ్ చేయండి అంటాడు. ఆవిడేమంటది, ఇప్పుడు వద్దు మనం రచ్చరచ్చ అయిపోద్ది, రేపు వెళ్ళి నా 6th అని చెప్తుంది, బిగ్ బాస్ ఇస్తాడు బ్యాడ్జెస్ మార్చుకొని, అప్పుడు మారుస్తా నీకు ఇస్తాను ఏం చెప్తారు. అలా వీళ్ళిద్దరు బాగానే కలిసి డీల్ చేసుకుంటున్నారు. రీతి కోసం ఎక్కించింది కూడా మనీష్ అయి ఉంటాడు. మనకి మిస్ అవుతూ ఉంటుంది ఫుటేజ్, కొన్నిసార్లు ఏం చేయలేం. సో టు డిసిప్లిన్ ద హోల్ హౌస్, మేమందరం దొంగల మధ్యలో ఉన్నాము, సో నువ్వు డిసిప్లిన్గా చూసుకోవాలంటే ప్రియా అందరూ పెద్ద దొంగే చెప్తుందయ్యా అందరికన్నా అని చెప్తే ఆవిడ స్ఫూర్తిగా తీసుకుంటుంది ఈ మాటని. మిమ్ము అంటాడు, మీరు జస్ట్ ఆవిడని కంట్రోల్ చేస్తే చాలు, దొంగతనాలన్నీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి అని చెప్పి నవ్వుకుంటారు. నెక్స్ట్ రీతు పవన్ కొద్దిగా లేదు తింటామంటే తనూజ ఇమాన్యుల్ నెక్స్ట్ జోక్లు వేసుకొని ఒక కామెడీ ఏదో చేసుకున్నారు. నామినేషన్స్ వచ్చేసినాయి, 2 నామినేషన్ చేయాలి. ఇంత కాంటెంట్ ఇచ్చిన తర్వాత నామినేషన్స్ ఎందుకు పెట్టాడు బిగ్ బాస్ నాకు అర్థం కాల. సింపుల్గా ఎపిసోడ్ తగ్గొట్టుకునే వాళ్ళం కదా, ఆ మిగతాది కూడా వేసుకుని రేపు నామినేషన్స్ పెట్టుకోవాల్సింది. బట్ ఆయన ఫిక్స్ అయ్యాడు కాబట్టి నామినేషన్స్ పెట్టారు. ఏం లేదు, లైవ్ ఉన్న ఎపిసోడ్ సింక్లో ఉండవు, ఇప్పుడు ఇంకా నామినేషన్స్ అవుతున్నాయి, రేపు నామినేషన్స్ చేయాలి, రేపు అంతా లైవ్లో ఏం జరగదు, డల్ ఉంటుంది అంతే. సో తనుజ గారు ఫస్ట్ హరిత హరీష్ నామినేట్ చేశారు. ఆవిడ నాకు ఈ పాయింట్లో బాగా నచ్చింది ఏంటంటే హరిత హరీష్ అని పిలిచారు. ఈవెన్ నాగార్జున గారు ఎక్కడి నుంచి నువ్వు హరీష్ వాళ్ళు ఎర్న్ చేసుకో అంటే ఆయన హట్ చేయడం ఇష్టం లేకే ఆవిడ హరిత మామూలుగా హరీష్ అని పిల్లలు హరిత హరీష్ అని పర్టికులర్గా పిలిచారు. లాస్ట్ వీక్ ఆవిడ ఏదైతే ఆ నామినేషన్లో బిహేవియర్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అన్నారో నేను దానికి హట్ అయ్యాను, అందుకనే మిమ్మల్ని నామినేట్ చేస్తాను. సింగిల్ పాయింట్ ఎజెండా, సింగిల్ పాయింట్ డైరెక్ట్ పెట్టారు. హరీష్ అంటే మనం స్ట్రేంజర్స్ కదా, మనకేం తెలియకుండా మీరు ఎలా అంటారంటే ఇక్కడ అందరూ స్ట్రేంజర్సే. ఫస్ట్ డే కుకింగ్ రోజు ప్రియాకంట ఆకలేసినా కూడా ఫ్రైడ్ రైస్ చేయించుకోవాలనుకున్నా కూడా ఎందుకులే అని చెప్పి చేయించుకోలేదంట, తనే ఆమ్లెట్ వేసుకుంది. ఏంటంటే నేను ఫోర్స్ చేశానంటే ఆవిడ ఆమ్లెట్ వేసి ఇచ్చిందంట. నాకు అర్థం కాలేదు, ఎవడొద్దు అన్నాడు ఫ్రైడ్ రైస్ చేయించుకోవద్దని, ఆమ్లెట్ వేయించుకుంటే ఏంటి, ఫ్రైడ్ రైస్ చేయించుకుంటే ఏంటి, మీరు చేయించుకోకుండా దాన్ని కూడా ఆవిడకి నెగిటివ్ పాయింట్ లాగా డిఫెన్స్లో పెడుతున్నారు ఏంటో. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేశారు, తినలేదు అని చెప్పి మీ బాడీ లాంగ్వేజ్ రియాక్షన్, మీకు పేషెన్స్ లేదు, మీకు చిరాకు అసహనం ఇది నాకు కనిపించింది అంటే ఆవిడేమో అరే నేను ఉండేదే ఎలా అండి, నేను మా ఫ్యామిలీతో కూడా ఉండను, మా ఇంట్లో కూడా నా రూమ్లో నేను ఉంటాను, నా పేసి ఎంత, నేను 24 గంటలు నవ్వుతా ఉన్నాను, నేను ఏం చెప్తున్నాను లైవ్ వస్తాయి కదా ఆవిడ ఇంతే. ఈవెన్ ఇమ్మెల్యేస్ జోకులకు కూడా ఆవిడ రియాక్షన్ కొద్దిగా చిరాగ్గానే ఉంటుంది, నవ్వుతారు కానీ నవ్వు కనిపించదు. మేబీ స్తుతిహాసన్ లాగా లోపల నవ్వుకుంటున్నారేమో, కొన్నిసార్లు మాత్రం బయటికి నవ్వుతారు. బట్ అలా ఉన్నారు ఆవిడ, మనం ఏం చేయగలం, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇవంటే ఒక మాట మీరు తీసుకోలేదు, అందరినీ మీరు ఇక్కడ డైలాగ్ మాత్రం అనిపించింది నాకు, ఒక్క మాట మీరు తీసుకోలేకపోయారు, అందరినీ వదిలేసి మూల కూర్చున్నారు అని చెప్పి. సౌండ్ ఆఫ్, లిటరల్లీ సౌండ్ ఆఫ్. యాక్చువల్గా అయితే కాసేపు మాట్లాడకూడదు, తెలివి ఉందంటే కొంచెం తేరుకొని వెంటనే మాట్లాడాడు అంతే కదా. మీరు ఏడుస్తే వెళ్ళిపోయారు, దానికి బిహేవియర్ బాగాలేదంటారు, దానికి నువ్వు నిన్న ఒక మాట అంటే వెళ్ళి మూల కూర్చున్నావు అని చెప్పి. మనం అంత చేసిన తర్వాత మనకి ఎంత రైట్స్ ఉంటే పక్కన వాళ్ళు లేదో అంటానికి నాకు అర్థం కాలేదు. ఎవరో నామినేషన్ తీసుకొని నువ్వు బిహేవియర్ అయ్యని చెప్పి చేస్తా ఉన్నారు అంటే నా చెవు మొత్తం మీ వైపు ఉంది, ఆవిడ నామినేషన్ చేస్తాను నేను మీకు సమాధానం చెప్పాల్సి వచ్చింది అని చెప్తారనమాట. ఈయనేమంటాడు సింపుల్గా, మీ యాక్షన్కి నా రియాక్షన్ అది, మీరు అమ్మాయి అబ్బాయి అన్నీ పక్కన పెట్టండి, నీ వల్ల నేను 2 సార్లు నొచ్చుకున్నాను. ఒకటి ఏంటంటే ఆయన్ని మీరు కాదండి అని చెప్పేది అన్నారంట, యాక్చువల్గా నాకు అక్కడ నొచ్చుకున్నాడు, అలా ఎలా నొచ్చుకుంటాను అని చెప్పి. ఇంకోటి ఏంటంటే నిలబెట్టుకొని మీలాగా చేయలేదు. ఇంకోటి ఏదో చెప్తాడు అబ్బా, ఒక్క నిమిషం. ఏమంటాడంటే అయినా కూడా నేను మీలాగా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోలేదు, ఒక ముద్ద కోసం అని చెప్పి. భయ్యా నువ్వు ఒక మాట అన్నప్పుడు ఆవిడ ఎలా బాధపడ్డారో, ఒక పాయింట్ ట్రిగ్గర్ పాయింట్ ఆవిడకి ఎలా అయిందో, నిన్ను సంజన గారు అలా అన్నప్పుడు ఆవిడ జస్ట్ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని 2 గంటలు 3 గంటలు ఏడ్చి తర్వాత తేరుకుంది. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు, ఒక ఆవిడ మాట అంటే అసలు ఏడుస్తున్నారు, బిగ్ బాస్ దగ్గర కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్పి వెళ్ళి పిలుచుకొని
ఆయనతో అసలు నేను బయటికి వెళ్ళిపోతాను ఫేక్ పీపుల్ అని అంటున్నారు. మరి ఆవిడ స్ట్రాంగ్గా మీరు స్ట్రాంగ్గా లెక్కను చూసుకుంటే ఆవిడికి మళ్ళీ మీరు ఏడ్చి 1-2 సార్లు ఏడ్చి హౌస్లో మీరు ఏడ్చింది కాక ఆవిడ కన్నీళ్ళు ఎక్కరిస్తున్నారు, కళ్ళమ్మడి నీళ్ళు పెట్టుకున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఓ బాబు మన పక్కన మనో పని చేస్తాం మళ్ళీ సేమ్ పనికి ఇంకొన్ని ఎక్కిరియటం ఏంట్రా సామే ఏంటో. ఒక గుడ్డు పెట్టని కోడి వచ్చి ఇంకో గుడ్డు పెట్టని కోడిని గుడ్రలు ఉందంట. బాగా చెప్పారు కదా, ఇప్పటికిప్పుడు టాలెంట్ ఉంది. మరి అలాగే ఉంది సేమ్. మన ఏడుతో పక్కన ఏడిచేది నాకు అర్థం కాలేదు ఏంటో. ఒక ముద్ద కోసం ఇలాంటి బిహేవియర్ అయ్యి అని చెప్పి తనుజ అబ్బా ఇదేదో రాసుకుంటాను స్పీడ్గా ఏం అర్థం కాదు, మళ్ళీ ఆగాలి కాసేపు. ఇక్కడ తనుజ గారు ఏమంటారంటే బిర్యానీ వేడి చేసే దగ్గర అంటారు, నేను బిర్యానీ వేడి చేస్తేనే మిమ్మల్ని తినమంటే లేదు అందరు తింటా అన్నారంటే ఏంటి అది తప్పు విషయమా? హరీష్ మధ్యలో అయిపోతాడు, అది తప్పు విషయమా ఏంటి? వేరే వాళ్ళు పెట్టి చెప్పమండో అది తప్పు విషయమా? అది మీకు చిరాగ్గా అనిపించిందా అనగానే హరీష్ గారు చెప్పేదనండి అని చెప్పి ఆవిడ అసలు లెట్ మీ కంప్లీట్ అంటే ఇలా అనగానే ఇది వీరు ఇంకోండి ఇదే చిరాకు ఇదే అని చెప్పి ఆయన అంటాడు. అప్పుడు కొంచెం సీరియస్ అయిపోతారు. ఎందుకంటే ఆవిడని సెంటెన్స్ అసలు ఆవిడ ఏం చెప్పాలనుకున్నారు ఏంటన్నది ఆవిడ ఫినిష్ చేయను అనమాట. సో ఇంకా ఆవిడకి హర్ట్ఫుల్ ఆవిడ ఇంకా ఇదవుతారు. అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే నేను ఎప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఇస్తాను. సో అంతే మీరు ఎలాగాలండి ఒక మగవాడిని ఫుడ్ విషయంలో మీరు మాట్లాడటానికే అట్టారని చెప్పి ఒక మగవాడిని ఫుడ్ విషయంలో ఒక మగవాడిని ఏంటి అంటే అది ఎలా ఎందుకు వచ్చింది? మగవాడు ఏంటి మళ్ళీ ఆడవాళ్ళు ఏంటి? ఆ లైన్ అసలు ఎందుకు వచ్చింది? ఆ పదం అసలు ఎందుకు వచ్చింది? ఒక మగాడిని ఫుడ్ విషయంలోనే మీరు ఏడిపించారు అన్న విధంగా మనకి డిఫరెన్సెస్ లేకపోతే అసలు ఆడ మగ అనే మాటలు రావు కదా. సో తనుజ ముందు మీరు నాకు చెప్పే ముందు మీరు బిహేవియర్ మార్చుకోవాలని చెప్తారన్నమాట. నాది ఎప్పుడు రియాక్షనే మేడం, నేను స్టార్ట్ చేస్తే వేరేలా ఉంటుంది, మీ యాక్షన్కి నా రియాక్షన్ అంతే, ఒకవేళ నేను స్టార్ట్ చేస్తే అప్పుడు నేను మార్చుకుంటా అని చెప్తాడు. రంగు పూయించుకుంటారు. నెక్స్ట్ తనుజ గారు ఫ్లోరాన్ నామినేట్ చేస్తారు. ఫస్ట్ విషయం ఒక కొన్ని పాయింట్లు నాకు అంత అంటే ఆవిడ పెట్టే పాయింట్లు అనిపించలేదు, జనరలైజ్ చేసి పెట్టచ్చు కానీ బట్ స్టిల్ ఆవిడ పాయింట్లు కాదేమో, అంతకుమించి ఆవిడకి ఆప్షన్స్ ఉండవు. ఫస్ట్ది మాత్రం రీజన్ ఏంటంటే అందరం మీలని మార్నింగ్ ఏదైతే ఇష్యూ అయిందో దాని మీద పెట్టారు, అందులో ఆవిడ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. మేము వర్కులు చేస్తున్నాం, మేము ఏదైనా సామాన్లు ఉంటే అటు పెడుతున్నాం కానీ మేము దాన్ని పెద్దగా చేయకుండా చిన్నగా సాల్వ్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఫ్లోరా గారు ఇక్కడ కనుక ఉండుంటే ఫ్లోరా గారి డిఫెన్స్ని ఎలా ఇచ్చేవాడి తెలుసా, పెద్దగా చేయకుండా చిన్నగా సాల్వ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అయ్యింది ఏంటి, అది పెద్ద విషయం కాదా? ఇప్పుడు మీరు ఫుడ్ విషయంలోనే కదా ఇంత రచ్చ జరిగింది. ఆయన అప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని నామినేట్ చేసినా మీరు ఇప్పుడు ఏం నామినేట్ చేసినా అది పెద్దది కదా. ఇంకా నాదే బెస్ట్, నామినేషన్స్ వరకు వెళ్ళకుండా ఇక్కడెక్కడ చిన్నగా అయిపోతున్నాయి. మీ నామినేషన్ మీదే పెద్దది యాక్చువల్గా చెప్పాలంటే. ఆవిడ అలా డిపెండ్ చేసుకోలేదు, ఆవిడకి అర్థం కాదు కాబట్టి నేను అదే చెప్పేది. సో 2 ఫ్రీ బర్డ్ కోసం మీరు ఎలా ఫీల్ అయ్యారు అదంతా ఓకే, కానీ దాని తర్వాత ఏదైతే బీ వర్డ్ యూజ్ చేశారు ఏదో వర్డ్ యూజ్ చేశారు కాబట్టి అదొక విషయం, అది సంజన గారి విషయం. నెక్స్ట్ కోపం ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి కానీ ఈ షాంపూల్లో మాయిశ్చరైజర్లు కండిషనర్లు కలిపేది ఏంటి అందరం వరకు ఇచ్చేస్తున్నాం కదా అని చెప్పి ఫ్లోరా ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అని చెప్పి దాని తర్వాత షాంపూ ఇష్యూ మీది కాదు, ఆ ఫ్రీ బర్డ్ ఇష్యూ మీది కాదు అని చెప్పి సో నేను వాళ్ళకి చెప్పాను ఏంటన్నదంటే అంటే వీళ్ళు ఓనర్స్కి చెప్పుకునేది కదా, హరీష్కి చెప్పిద్ది టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్. మరి మాకు చెప్పుకోవచ్చు కదా, మీరు ఎప్పుడు నాకు నుంచోలేదు, వాళ్ళే మాకు స్టాండ్ తీసుకున్నారు, మీరైతే మాత్రం ఎప్పుడు నాకు స్టాండ్ తీసుకోలేదు కాబట్టి మీకు చెప్పలేదు అంటారు. సో ఐ మేడ్ ఏ మిస్టేక్ బట్ ఐ ల్యాండ్ అని చెప్పి బట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని కొట్టించుకుంటారు అనమాట. నెక్స్ట్ బర్నీ గారు ఫస్ట్ ఆ గోల్డ్ చైన్ గురించి ఆయన చైన్ గురించి మాట్లాడతాడు. ఆయన వచ్చారు వెళ్ళిపోయారు, మీకు బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేదు, మాకుంది, మేము ఎంతో కష్టపడి వచ్చాము, మీరు అలా వెళ్ళిపోయారంటే ఆయన దానికి పాపం చెప్పుకుంటూ ఉంటాడు. దాన్ని వెళ్ళిపోమన్నాను, నేను వెంటనే వెళ్ళిపోలేదు, నేను ఆలోచించుకున్న తర్వాత డిసిషన్ తీసుకున్నాను, నాకు అది ఇంపార్టెంట్ అని చెప్పి అదంతా చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. నాకైతే పాపం అనిపించింది, ఎందుకు అన్నీ స్టేజ్ మీద మీరు ఫార్చునేట్లీ ఉన్నారు కాబట్టి మీరు అన్నీ చూసారు, అదర్వైజ్ మీరు ఉండరు కదా. మీ గేమ్ హౌస్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కానీ స్టేజ్ మీద విషయాలు తీసుకుని మాట్లాడతారు. ఎందుకు మాట్లాడదు తెలుసా? నేను అందరికీ కావాల్సినది ఇది రైస్ చేసింది శ్రీజ. వీళ్ళు ఒకసారి ఎవరు నామినేట్ చేయాలి బిగ్ బాస్ పవర్ ఇచ్చినప్పుడు సంజన గారు నామినేట్ చేస్తారు సార్, అప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు ఈవిడ చెప్పిద్ది యాక్చువల్గా ఆయన స్టేజ్ మీద బిగ్ బాస్ అంటే ఇది లేదు, మనము మన జాబ్లు వదిలేసుకున్నాం, అన్ని వదిలేసుకున్నాం, యాస్టీజ్ తను ఏం చెప్పిందో అవన్నీ దించాడు, ఇక్కడ గుద్దాడు, అక్కడి నుంచి అక్కడ కాపీ పేస్ట్. ఆ రోజు మనకి లైవ్లో ఉంది తప్పితే ఎపిసోడ్ లేదు, మొత్తం తీసేసి సిర్ఫ్ సంజన గారు నామినేట్ చేస్తే పాయింట్ వరకు వచ్చేసింది. సో ఆ రోజు శ్రీజ ఏం చెప్పింది అదే పాయింట్లు యాస్టీ దించాడు. దీన్నంటే నేను టార్గెట్ చేసుకుంటున్నారు, వీళ్ళు పాయింట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఏదో విధంగా అది అని చెప్పి. సో అది మొత్తం మాకు లేపేశారు. కానీ మనం ఒక మంచి డొమెస్టిక్ యానిమల్ని పెంచుకోవచ్చు, కుదిరితే వైల్డ్ యానిమల్ని కూడా పెంచుకోవచ్చు, కానీ మీరు లిటరల్లీ స్నేక్ సార్ అంట. ఏం ఎలా సామి అసలు ఆ మాటలు స్నేక్ అని చెప్పి ఎలా అనేస్తారు మీరు అంత సింపుల్గా, నాకు అర్థం కాలేదు. అంత ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఇంకొక లై ఉంటే అసలు గట్టిగా అయిపోయేది. వీళ్ళందరూ ఆ ప్రీవియస్ సీజన్లో చూసి నామినేషన్లో అడావుట్ చేసి అరిచి అదే సేమ్ కాపీ పేస్ట్ మెథడ్స్లో ఉన్నారు.
యూఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్నేక్స్. నేను 9 days నుంచి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా. ఎన్ని రోజులు మనం వచ్చాను అడిగి మళ్ళీ 9 days నుంచి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా. ఎవ్రీ మూవ్ యూఆర్ సక్సీడ్ సార్, యూఆర్ సక్సీడ్. మీరు సక్సెస్ అయ్యారు ఆ మూవీస్. సో మా యూనిటీ చిన్నగా దెబ్బతినింది. లాస్ట్ వీక్ ఎన్నో వచ్చినాయి, అయినా సరే మా ఓనర్స్ యూనిటీ బ్రేక్ అవ్వలేదు. మేము చాలా స్ట్రాంగ్గా నుంచున్నాం. నిన్న మీరు అరుచుకున్నారు, ఏడ్చుకున్నారు, ఓదార్పు యాత్రలు ఏం జరగలేదు, కానీ మళ్ళీ ఏదో కలిసిపోయినట్టున్నారు, నాకు తెలియదు. కానీ దానిలో ఆయన మిస్టేక్ ఏముంది? మరి మీరు ఎందుకు ఏడ్చుకున్నారు? మీరు ఏడ్చుకున్న అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏడ్చేదాకా వెళ్ళిందంటే ఒక అనుకోవచ్చు. పోని ఆయనే లేకుండా కదా మీరు ఏడ్చుకున్నారు. మా యూనిటీని దెబ్బతీయడానికి అనుకున్నారంట. మీ యూనిటీ మీరే వచ్చి ఒక్కొక్కరు గొడవపడి ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకుంటా ఉంటే ఆయన అన్నాడు వీళ్ళేంట్రా బాబు మనకే అని. ఒకవేళ ఆయన ట్రై చేసినా కూడా అది గేమ్లో పార్టే, కానీ ఆయన అంతగా చేయలేదు. 1-2 ఇన్స్టెన్సెస్ నేను అగ్రీ చేస్తాను ఏమైనా ఉన్నాయేమో స్టార్టింగ్లో అని చెప్పి, బట్ ఆయన అన్ని మూవ్స్ చేయలేదు. 9 days నుంచి ఆయన నిరంతరంగా వీళ్ళని ఎంత ఎరగొడదామా అని చెప్పి ఆయన పని చేయట్లేదు, దాని మీద ఫోకస్ చేసుకుని దానికోసమే యాక్షన్స్ చేయట్లేదు. చేస్తుంటే ఆయన గేమ్ ఎప్పుడు ఎలివేట్ అయ్యేది నాకు తెలిసి. ఎగ్ ఫన్ అనుకుందాము, కానీ ఆయన రామ్కి ఏదైతే నాకు రామ్ జరుగుతున్న విషయంలో మధ్యలో మీరు తీసుకొచ్చి టీ అనే ఇష్యూని రైస్ చేశారు, అప్పటికే నేను లోపల చెప్పాను అది అన్నాడు. ఇది కొంచెం వ్యాలిడ్ పాయింటే. ఆ రోజు ఆయన ఎగ్ చూశాడు కాబట్టి ఇంకా ఆయన ఏం చెప్పినా బర్నీ కానీ హరీష్ కానీ లేదంటే ఈ మనీష్ కానీ ఆ ఎగ్ విషయంలో ఏం చెప్పుకున్నా అక్కడ బర్నీ గారితో మిస్టేక్ అవుతుంది. సెకండ్ టైం నుంచి మీరు చిన్న చిన్న మూవ్స్ చాలా చేశారు సార్ అని చెప్పి. ఏ మూవ్స్ చేశానే నేనంటే మార్నింగ్ సార్ సంజన గారు టేబుల్ మీద పెట్టిన ప్లేట్ ఏదైతే ఉందో, సంజన గారు నేను ఇందులో పప్పు చేసుకొని తింటాను అని చెప్పిన తర్వాత కూడా మీరు ప్రియాగా రాగానే యూ వాంట్ టు ప్రొవోక్ అంటే ఈ ప్లేట్ ఎవరిది అది అని చెప్పి. మరి నేను లైవ్ మిస్ అయ్యానా, లైవ్లో లేదా నాకు అర్థం కాలేదు, కానీ చూడాలి. థర్డ్, ఐ వేస్టెడ్ హాఫ్ చపాతీ. ఒక హాఫ్ చపాతీ వేస్ట్ చేస్తాడు, రీతు వేస్ట్ చేసింది. తన తర్వాత ఇలా వచ్చి చెప్తారన్నమాట ఎందుకు వేస్ట్ చేశారు, మాకు ఇస్తాం మా వాళ్ళు తింటారు కదా, వాళ్ళకి అప్పటికి ఫుడ్ రాదు అందుకని తింటాం కదా అన్నట్టు అంటారనమాట. టైం చూసుకొని నేను వేస్ట్ చేశాను సార్ ఒప్పుకుంటాను, కానీ మీరు టైం చూసుకొని చెప్పారు, అందరూ ఉన్నాము కరెక్ట్ టైంలో కొట్టారు అని చెప్పి. అది వాంటెడ్గా చేయలేదు, అప్పటికి చెప్తే వాంటెడ్గా చేయలేదు. ఒకవేళ వాంటెడ్గా చేసినా కరెక్ట్గానే చేశాడు కదా అనిపించింది నాకు. కరెక్ట్గా చేసిన దానికి ఏం చేస్తారు? సో వీళ్ళు శ్రీజ అంటది ఎందుకు చేస్తే అలా పెట్టచ్చు, ఎంగిల్ అంటాడు. ఎంగిల్ అనగానే ఆయన ఆపేస్తాడు, ఎంగిల్ అది అనగానే ఎంగిల్ అయిపోయింది ఎలా ఇస్తాను అనగానే వెళ్ళిపోతారు. ఇది శ్రీజ అంటే ఆయన ఏదో ఇంకా బర్నీ మీద చూసారా ఎలా చెప్పాడో, మీరు వాళ్ళకి చనివిచ్చేశారు, ఆయన అసలు ఇక్కడ ఉంచొద్దని చెప్పాను కుక్గా, అప్పటికే పగబట్టేశాడు ఈయన. ఫుల్ పగ. అసలు ఎన్నిసార్లు బర్నీ గారిని ఆ కుకింగ్ టీం నుంచి బయటికి పంపించడానికి నిరంతరం ట్రై చేశాడు. ఆయన మన మాట్లాడి ఆయన పంపించేద్దాం అనగానే హరీష్ గారు అక్కడ చెప్తారు లేదు ఇది చాలా టఫ్ జాబు, అందుకని మనకి ఈరోజు బయటపడింది, లెట్ దెమ్ బి అని. తర్వాత ఆ ఫుడ్ దగ్గర అందుకని నేను చెప్పాను వాళ్ళు బయటికి పంపించేద్దాం చపాతీ దగ్గర అంటాడు. అనగానే శ్రీజ అంటది అరే నువ్వు ఎంగిల్ అనగానే వాళ్ళు ఏం అనలేదు కదా ఎందుకు ఇంకా తీసుకుంటున్నావు అంటే మీకు అర్థం కావట్లేదు అని చెప్పి అప్పుడు గొడవ అవుతుంది వాళ్ళకి. సో అది మా బాండ్స్ కొంచెం ఫ్రాక్చర్ అయినాయి అక్కడ. యూ వాన్ సార్ మీరు గెలిచారని. ఏంట్రా నేను పార్టిసిపేట్ చేయని రేస్లో నేను గెలిచాను అంటాడు. సర్లే ఆ గోల్డ్ మెడల్ ఏదేసో అన్నట్టు నుంచుంటారు ఆయన. మాకెవరికైనా ఉందా సార్ కామనర్స్ సెలబ్రిటీస్, మాకెవరికి లేదు మీరే తీసుకొస్తున్నారు అన్నట్టు ఆయన. నేనేం చేశానంటే ఆయన పద్దాక ఈరోజు అంతా ఏంటంటే మా వాళ్ళు అంటున్నారు. ప్రియా వీళ్ళందరూ రేస్ చేస్తారు మా వాళ్ళు ఏంటి సార్ మీరు ఈ సైడ్ ఓనర్స్ ఉన్నారు మీరు ఓనర్ సైడ్ మాట్లాడండి. ఒక వారం నుంచి ఒక సైడ్ ఉండి జస్ట్ ఒక 1 day అలా వెళ్ళిపోగానే మా వాళ్ళని వస్తుంది కదా, జనరల్గా వస్తుంది కదా, అప్పటివరకు మా వాళ్ళు అనుకొని గేమ్ ప్లాన్లు చేసుకొని అన్నీ చేసుకుంటుంటే వస్తుంది కదా మా వాళ్ళని, ఆ మాత్రం రాకుండా ఉంటుందా? సో దానికి అబ్బా నెక్స్ట్ మీరు సపరేట్గా తీసుకెళ్తారు, సపరేట్గా ప్లాన్ చేసుకుంటారంటే టీమ్ గేమ్ వాళ్ళు టీం ప్లాన్ చేసుకుంటారు. సో ఇవన్నీ చెప్తారన్నమాట. దాన్ని బర్నీ గారు అరే 100 చెడ్డ గుణాలు ఉన్నా మనిషిలో ఒక మంచి గుణం ఉంటే నేను వాళ్ళనే చూస్తానని చెప్పి నిన్ను కూడా అలాగే చూశాను. నిన్ను లాస్ట్ వీక్ సుత్తిచ్చి నేను నామినేట్ చేయలేదు, డేమన్ పవన్ నేను నామినేట్ చేశాను. చూసావా ఎవడు పాము ఆల్సింది, పాము ఎవరు రావాల్సింది, పాలు దాకా కాటేశ్వర్ అని చెప్పి ఎవరు సార్ అంటే భలే పేలేదు బర్నీ గారిది. సో ఐ కేమ్ టు నో పవన్ చాలాసార్లు నేను సారీ చెప్పాను ఆయనకి అని చెప్పి. సో ఏదైనా ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ ఓటేస్తారు, ఐఎమ్ రెడీ ప్లీజ్ గో అహెడ్ అని చెప్పి మనకి ఎపిసోడ్లో చాలా వరకు కట్ చేశారు. కానీ నెక్స్ట్ మనీష్ రీతు నామినేట్ చేశారు. 2 వరస్ట్ నామినేషన్లే, 2 వరస్ట్ రీజన్లు అనిపించింది నాకు. అసలు అవసరం లేదు రీతుని అనాలి. ఎప్పుడైనా రీతు మన ఇంటికి పరాయి ఇంటికి తేడా తెలుసుకోవాలా. మన ఇల్లు మన ఇల్లే, పరాయోళ్ళు ఇల్లు పరాయోళ్ళు ఇల్లే. మన ఇంట్లో వాళ్ళు నచ్చలేదు కదా అని చెప్పి పరాయి ఇంట్లో కూర్చున్నాం అనుకో, తర్వాత ఏమంటారు పరాయి ఇంట్లో వాళ్ళందరూ ఒకటి మనల్ని గెంటేస్తారు. తిరిగి రావాల్సింది మన ఇంటికే. మనకేమైనా ఆడపిల్లకి ఇల్లు లేదా, సొంత ఇల్లు లేదా? ఉంది కదా మనకి, ఉంది. పక్కన పెద్ద హౌస్ కట్టించారు బిగ్ బాస్, అందులో ఉండొచ్చు కదా. లేదు, నేను ఆడే ఉంటాను, ఇల్లు దెబ్బ పడింది, పర్మిషన్ అడగకుండా మీరు పద్దాకా వచ్చేస్తున్నారు అని చెప్పి ఆయన గోల్ ఏంటంటే రావటం వల్ల వీళ్ళ బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి, వీళ్ళు గొడవలు పడుతున్నారు అన్న విధంగా అనమాట. నేను అన్నిటికీ పర్మిషన్ అడిగి వచ్చాను ఆవిడ అంటది. ఫస్ట్ డే రోజు స్కిట్ చేసినప్పుడు మాత్రం మిస్ అయ్యారని. మరి ఇన్ని రోజుల్లో ఇన్ని సార్లు వస్తున్నప్పుడు ఒక 2 సార్లు మిస్ అయిపోతే ఏమైందిరా సామే నాకు అనిపించింది. దీన్ని కూడా ఒక ఇష్యూలా పెట్టి రైస్ చేశారంటే మీ గుండెలకి దండవరా అన్నట్టు అనిపించింది నాకు. అదే మా మాటలు వచ్చేస్తుంది నాకు.
నాకంటే మీరే ఎక్కువ ఉన్నారు ఇంట్లో, నేనే ఎక్కువ బయట ఉంటానని. అది ఆవిడ చేసిన తప్ప భయ్యా? నువ్వు నీకు ఇష్టం నాకు బయటకు వచ్చేస్తే ఆవిడ ఏం చేసిద్ది భయ్యా? నాకు అర్థం కాదు. సో రీతి నేను ప్రతిసారి వచ్చిన ప్రతిసారి పర్మిషన్ తీసుకుంటున్నా, నేను ఏదైనా కప్పులు ఉంటే వచ్చి కడుగుతున్నా, అన్నీ చేస్తున్నానంటే మీరు అసలు పని చేయడం లేదన్నట్టు అంటాడు అనమాట. అదేంటి నేను కడగకుండానే ఉండారని. అరే ఆ అమ్మాయి అంత పని చేస్తుంది, కంప్లైంట్ చేయకుండా అలాగే కడుగుతుంది. ఆ అమ్మాయికి ఏమైనా ఈజీయా? ఆ అమ్మాయి ఇంట్లో రోజు కడుగుతుందా? వాళ్ళు ఏమైనా చేస్తారా? మనమే చేయనప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు? సో రేపొద్దున మీరు నుంచొని అలా 2 గంటలు గిన్నెలు కడగండి, నడుములు పడిపోతాయి. నేను జస్ట్ రీసెంట్గానే కడగడం నేర్చుకున్నాను. ఎంత టార్చర్ ఉంటుందంటే అంత టార్చర్ ఉంటుంది. ఏళ్ళు అంతా ఇదైపోయి అసలు గ్లౌజులు వేసుకోకుండా చేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. నేనేం చెప్పినా భయ్య, కాళ్ళ మీద కాలు వేసుకోవడం కోసం చెప్పిన, గిన్నెలు కడగడం కోసం చెప్పిన, అన్ని సొంత ఎక్స్పీరియన్స్ లేవంటే వాటిని కంపేర్ చేసుకుంటేనే చెప్తా. నేనంటే ఏంటి, నేనైతే ఏం చేస్తా, గేమ్లు ఈవెన్ నేనుంటే ఎలా బిహేవ్ చేస్తా, నాకు ఇది వెలిగిద్దా ఎలాగదా అని చెప్పి. సో నెక్స్ట్ పవన్ కూడా పిలుస్తారు. నువ్వు చెప్పు తను పద్దాకా వస్తుందా లేదా అని చెప్పి. పవన్ ఒకసారి స్టాండ్ తీసుకున్నట్టు ఉంటాడు, ఒకసారి స్టాండ్ తీసుకోడు. ఆయన గేమ్ ఆయన ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకులే నాకెందుకు అని చెప్పి నేను పిలిచినప్పుడైతే వచ్చింది, పర్మిషన్ అడిగే వచ్చింది. డిషెస్ బాగాలేదని నేను చెప్పాను కదా ఇది అంటాడు. డిషెస్ సరిగ్గా క్లీన్ చేయట్లేదని చెప్పాను కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఇది అగ్నిపర్త నుంచి వచ్చింది అనమాట. అగ్ని పరీక్ష నుంచి వచ్చింది. వాళ్ళని సంచాలకులు చేస్తారు, సరిగ్గా గిన్నెలు కడగలేదు, ఇది ఉంది అది ఉందని చెప్పి. ఆ రోజు శ్రీముఖి ఇట్లా గిన్నెలు ఇసిరేసిద్ది కదా. సో అక్కడి నుంచి నేర్చుకొచ్చినట్టున్నారు. బాబా ఆ జడ్జిల్ని శ్రీముఖిని తిట్టుకున్నారు జనాలు. సో అక్కడి నుంచి నేర్చుకుని వచ్చి ఇంకో గిన్నెలన్నీ చూసి ఇది బాగాలేదు, ఇంకో గీతలు ఉన్నాయి అని. ఎవరు పర్ఫెక్ట్ కాదు కానీ స్టిల్ నేను చెప్పాను. అంటే ఆ రోజు నువ్వు పెట్టిన ఏదైతే ఉందో అసలు ఆమ్లెట్ వేసుకునేది అది సింక్ లేదు, పక్కన పెట్టారు, అసలు కడగలేదు, కడగని దానికి మీరు వచ్చి కడగలేదంటే నేనేం ఫీడ్బ్యాక్ తీసుకుంటానని చెప్పి ఆవిడ. నెక్స్ట్ మనీష్ పవన్ బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు చెప్పు అంటే పవన్ రీతి వైపు స్టాండ్ తీసుకుంటాడు ఆ సిచ్యువేషన్లో. నువ్వు స్పాట్లో ఉన్నావు, చూస్తున్నారు, కెమెరాలు ఉన్నాయి అన్నట్టు. ఇదేం బెదిరింపురా బాబు అనుకున్నా. దాని తర్వాత ఫుడ్ పడేసే దాని మీద వస్తుంది. నువ్వు ఫుడ్ పడేసా, చపాతీలే కాదు వాటర్ మెలాన్ ఇవన్నీ పడేసా చూపించండి. ఇప్పుడు నేను డస్ట్బిన్ ఎత్తుకు చూపించాలండి నీకని చెప్పి అదో గొడవ. మీరు మైండ్లో 100 క్రియేట్ చేసుకున్నారు. రీతి డైలాగ్ 100 క్రియేట్ చేసుకొని దాన్ని మిక్సీలో పెట్టి తిప్పి ఇలా చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి చెత్తంతా చేసి పక్కనాల మీద పడేస్తున్నారు అని చెప్పేస్తారు. కరెక్ట్. ఆయన మైండ్లో నాకైతే కరెక్ట్గా అనిపించింది. 100 కాదు 200 క్రియేట్ చేసుకుంటున్నాడు, చెత్త చేసుకున్నాడు, బ్రెయిన్ ఓవర్ అనాలిసిస్ చేస్తున్నాడు, అగ్నిపరీక్ష అట్ట చేస్తాడు, ఇక్కడ అలాగే చేస్తున్నాడు. మాస్టర్ మైండ్ నేను ప్రూవ్ చేసుకోవడానికి లేనిది ఉన్నట్టు ఊహించుకొని ఒక హాలోజినేషన్లో బతుకుతున్నాడు ఆయన. 4th స్టేజ్ ఆఫ్ హాలోజినేషన్. నాకైతే అదే అనిపించింది. ఆ హాలోజినేషన్లో ఉన్నాడు. ఆ హాలోజినేషన్ నుంచి బయటికి రాకపోతే మాత్రం ఇంట్లోంచి బయటకు వస్తాడు. ఇంకా కష్టం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేయాల్సిందే. అయిపోయింది, ఇంకా సినిమా సితార అయిపోయింది. వారం రోజులు జనాలకు ఒక ఐడియా వచ్చింది, వీళ్ళు ఏం చేసినా మారరు. నాకైతే ఇద్దరైనా సర్వైవ్ అవుతారు అనుకున్నా కానీ ఇద్దరు కూడా సర్వైవ్ అయ్యేలా నాకైతే కనిపించట్లా. ఇంకా ఉన్నోళ్ళలో కంపేర్ చేసుకుని ఏ చెట్టులోంచి ఆమదం చెట్టు మహావృక్షం అని చెప్పి ఒకళ్ళిద్దరు ఉంచుకోవాలి తప్పితే అదర్వైజ్ వచ్చేయచ్చు వరుసగా. వీళ్ళకన్నా ఆల్ బెస్ట్లా ఉంది నాకైతే. మీరు ఆ సింపుల్ చెత్తను కూడా ఎత్తట్లేదు కదా అని చెప్పి రీతి ఇంకా ఎందుకు ఎత్తలేదు అసలు. ఆ సింక్లో ప్లేట్స్ జనరల్గా అయితే అక్కడ చెత్త తీసి డస్ట్బిన్ వేసి ప్లేట్స్ పెట్టాలి. కొంతమందికి అలవాటు ఉండదు. ఆ చెత్త అంతా స్టక్ అయినా ఆవిడే చేయి పెట్టి తీసుకొని అయినా చేయాలి కదా, నేనే చేస్తున్నా అని చెప్పి పవన్ అంటాడు. రీతు సింక్లో ఉంటే తీస్తుంది, అప్పుడు గొడవ చేయలేదు, ఈరోజు కొంచెం చెప్పింది అని చెప్పి. ఎందుకంటే అక్కడ నడు నొప్పి వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఈరోజు చెప్పిందంటే మనీష్ యూఆర్ ఆల్సో ఆన్ స్పాట్ అని చెప్తుంటాడు. సో నాకు చెప్పింది నేను చెప్పాను, రిపీటెడ్గా తీసింది తను చేసింది. సో అన్నింటికీ నేను నాకు చెప్పినవి ఏమైనా ఉంటే గిన్నెలు క్లీన్ చేయలేదు, నేను కూడా ఆవిడ గట్టిగానే చెప్పాను అయ్యని చెప్తారు. నెక్స్ట్ ఈయన అంటాడు కెప్టెన్ గారే వచ్చి మీరు ఎక్కువ తిరుగుతున్నారు అని చెప్పి ఆవిడే నోటీస్ చేశారు. అబ్బో నిన్నటి దాకా ఆవిడ మీరు అనాల్సినవన్నీ అని ఈరోజు ఆవిడని సాక్ష్యం కింద పెడుతున్నారు, పెద్ద సాక్ష్యం కింద. ఇది ట్విస్ట్ అంటే. నెక్స్ట్ రీతో అంటది యూ క్రియేటెడ్ దట్ షిట్, నువ్వు క్రియేట్ చేసావు ఈ దరిద్రాన్ని అనగానే డోంట్ గో బిలో ద బెల్ట్ అని చెప్పి. అంత బిలో ద బెల్ట్ కొట్టిన పాయింట్ ఏం కాదు రాజా, అంత సినిమా ఏం లేదు. మనం మాట్లాడిన మాటలు స్నేక్ కన్నా చాలా చిన్న మాటే అది. ఈయన ఏం చెప్తాడంటే సంచాలకుగా నేను చేస్తుంటే కావాలని నన్ను ఈయన రీడైరెక్ట్ చేయడానికి ఈయన్ని కొంచెం అటు ఇటు తిప్పడానికి కోసం, మోసం చేయడం కోసం ఆవిడ పద్దాకు వచ్చి చేస్తుందని ఊహించుకుంటున్నాడు. సో అలా చేసి ఆరెంజెస్ దుబ్బేసి ఈయనకి డబ్బేసి ఈయనకున్న బిరుదు లాగేసుకొని ఏంది తోపు స్ట్రిక్ట్ మానిటర్ అన్న బిరుదు లాగేసుకొని ఈయన ఫస్టే పండబెడదామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు ఊహించుకున్నాడు. హాలోజినేషన్ అదనమాట. అదే కరెక్ట్ ఈయనకి. సో ఆయన ఒప్పుకోడు అనమాట. ఆవిడ ఒప్పుకోదు, నేను ఒప్పుకోను అయ్యి అని చెప్పి. ఈవెన్ హిపోక్రైట్ అని చెప్పి ప్రూవ్ చేసి ఆ రోజు అంటాడు, సంచాలక టాస్క్ కోసం చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత మాట్లాడుకొని సర్దుకుంటారు. సో ఒప్పుకోను అయ్యి అంటే నువ్వు ఒప్పుకునేది ఏంటి అని చెప్పి బిగ్ బాస్ ఒకసారి నామినేషన్ అయితే నామినేషన్ అమ్మా, ఒప్పుకునేది గిప్పుకునేది ఏముండదు, కావాలంటే ఆర్గ్యూ చేసుకో అంటే వెళ్ళి పాపం ఇంకోసారి పాయింట్స్ చెప్పు, మళ్ళీ ఇంకోసారి ఆన్సర్ చెప్తానంటే ఇంకేం చెప్పనంటాడు. వాళ్ళందరూ కూడా గోల్ చేస్తూ ఉంటారు. శ్రీజ స్టాండ్ తీసుకుని ఆవిడ ఇష్టం ఏంటి అయ్యి అని చెప్పి. బట్ సంజయ్ గారు లేదమ్మా టైం అయిపోతుంది కానీ అమ్మా అయ్యి అని చెప్పి అంటారు. కానీ ఇచ్చేది ఏంది. సో బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ వచ్చేవాడికి ఇంకా రాయించుకుంటుంది అది. దాని తర్వాత అక్కడితో మనకి ఎపిసోడ్ అయిపోయింది. లైవ్లో జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వర్షం పడుతుంది, వర్షంలో జరిగినాయి, దాని తర్వాత జరుగుతున్నాయి. నైట్
మిడ్ నైట్ ముచ్చట్లతో కలుసుకుందాం. అదేంటంటే నామినేషన్స్ తర్వాత ఏమేం జరిగినాయి దాని మీద మాట్లాడుకుందాం. అంతే, నామినేషన్స్ కోసం మాట్లాడను, అది రేపు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు చూసిన తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడదాం. అంతే, నామినేషన్ ఎపిసోడ్ లెంతీగానే ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి. రేపు ఇంకా లెంతీగానే ఉంటుంది, ముందే చెప్పేస్తున్నా. గుడ్ నైట్. వీడియో లైక్ చేయండి, లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.